So, good evening, students. Welcome to Polity Foundation class for Prelims Crash Course. So, ఈ సెషన్లో వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ దట్ అసలు పాలిటీలో మనకి ప్రిలిమ్స్ సిలబస్లో ఏపీ గ్రూప్ 1లో ఉంది, ఏపీ గ్రూప్ 2లో మెయిన్ సిలబస్ ఉంది. సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఎలా చదువుకోవాలి, అసలు పాలిటీ క్వశ్చన్స్ ఎన్నిసార్లు జరుగుతున్నా మళ్ళీ కొత్త క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, సో మనకి ఎందుకు డిఫికల్టీ ఉంది. లాస్ట్ టైం మీకు చూసుకుంటే ఏపీ గ్రూప్ 1 పర్టికులర్గా మనకి పాలిటీ క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ నేపథ్యంతో అడిగారు, హౌ టు ప్రిపేర్, వాట్ ఈస్ రిఫరెన్స్, మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క రిలవెన్స్ ఏంటి, కరెంట్ అఫైర్స్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలి, ఇవంతా మనం ఈ సెషన్లో చూద్దాము. సో బేసిక్గా ఈ యొక్క క్రాష్ కోర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఈ క్రాష్ కోర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్కి మనకి ప్రిలిమ్స్ అయిపోవాలి. ఫస్ట్ ప్రిలిమ్స్ నేను సార్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ నేను ఇంతవరకు చదవలేదు, ఒక 3-4 మంత్స్ ముందు చదువున్నాను, నాకు 2 మంత్స్ గ్యాప్ ఉంది. ఇట్లాంటి అందరూ ఆస్పిరెంట్స్ కలిపి ఈ క్రాష్ కోర్స్ మనం డిజైన్ చేశాము. సో నేను చెప్పినట్లు ఇక్కడ మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్ ఏ విధంగా మనం కంబైన్ చేసుకోవాలి, నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, కరెంట్ అఫైర్స్, చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, నోట్ మేకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, క్లాసెస్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఇవంతా ఒకసారి చూసే ముందు ఐ హోప్ యూ నో ది ప్యాటర్న్. బట్ ఎనీవే జస్ట్ మీకు ఏపీ గ్రూప్ 1లో ప్యాటర్న్ ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఉంది, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్లో మనకి 2 పేపర్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో వీ హ్యావ్ 2 పేపర్స్. సో పేపర్ 1లో మనకి కోర్ సబ్జెక్ట్స్ అంటాం వీటిని, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ. సో ఇక్కడ మనకి మీరు గమనించినట్లయితే, సో పేపర్ 1 సెక్షన్ బిలో కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఉంది. దానికి 30 క్వశ్చన్స్ 6 చాప్టర్స్ మెన్షన్ చేశారు. 30 క్వశ్చన్స్ 6 చాప్టర్స్. అదే గ్రూప్ 2కి వచ్చిన తర్వాత నీకు సిలబస్లో 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. సో దేర్ఫోర్ ఏపీ గ్రూప్ 1లో ప్యాటర్న్లో మనకి ఏముంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి మొత్తం కలిపి 30 క్వశ్చన్స్ మనకి వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ గ్రూప్ 2కి వచ్చిన తర్వాత పాలిటీ అనేది మనకి ప్రిలిమ్స్లో లేదు, మెయిన్స్లో ఉంది. సో మెయిన్స్లో పేపర్ 1లో సెక్షన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి నీకు 75 క్వశ్చన్స్ 75 మార్క్స్. సో ఏపీ గ్రూప్ 2లో మనకి ప్యాటర్న్ ఏంటి, మొత్తం స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ ఎగ్జామినేషను, సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, అదేవిధంగా స్క్రీనింగ్ టెస్ట్ వచ్చి క్వాలిఫైయింగ్ పేపర్స్. సో విచ్ ఎగ్జామ్ స్టేజ్ డిసైడ్స్ యువర్ సెలెక్షన్ ఇన్ టు ద గ్రూప్ 2 ఈస్ దట్ మెయిన్స్ ఎగ్జామినేషన్. కానీ మెయిన్స్ రాయాలంటే నీకు ప్రిలిమ్స్లో చూసినట్లయితే ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ. లాస్ట్ టైం కూడా నేను మొన్న ఓరియంటేషన్లో చెప్పినప్పుడు గ్రూప్ 2 చదివే వాళ్ళు వీలైనంత వరకు 2 మెయిన్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ప్రిలిమ్స్లో వచ్చినప్పుడు ఈ 3 సబ్జెక్ట్స్కి ప్రయారిటీ ఇవ్వండి, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సొసైటీ. దాని తర్వాత హిస్టరీకి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు సార్ అంటే హిస్టరీ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ చేయలేకపోతే 30 క్వశ్చన్స్లో మినిమం ఒక 15 to 20 క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ అటెంప్ట్ చేయలేకపోతే యూ ఫీల్ వెరీ డిఫికల్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సొసైటీ ఎందుకని చెప్తున్నానంటే ఈ 3 నీకు సిలబస్ ప్రిసైజ్గా ఉన్న మనం కొంత తక్కువ ఎఫర్ట్తో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఈ 3 సబ్జెక్ట్స్ ఉపయోగపడుతుంది. ఎందుకు హిస్టరీ అంటే ఎప్పుడైనా పేపర్ డిఫికల్టీ అయింది సార్, మోడరేట్గా లేదు, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నాకు క్వశ్చన్స్ నాకు తక్కువ పెట్టాను, ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్లో హిస్టరీ క్వశ్చన్స్ నేను 5 కూడా అటెంప్ట్ చేయలేకపోయినాను అంటే జనరల్గా స్టూడెంట్ ఏం చేస్తుంటాడంటే హిస్టరీ నెగ్లెక్ట్ చేస్తాడు. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ హిస్టరీలో నీకు ప్రిసైజ్గా రిపీటెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూసుకున్నా అదే క్వశ్చన్స్ మీద ఈజీగా నువ్వు 20 క్వశ్చన్స్ హిస్టరీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. నీకు టైం ఉంటే జియోగ్రఫీ పార్ట్ నువ్వు ఫోకస్ చేయొచ్చు. బట్ ఎనీవే ఇక నేను లాస్ట్ టైం కూడా చెప్పింది ఏంటంటే గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నీకు ప్రిలిమ్స్ ప్రయారిటీ ఇస్తూనే మెయిన్స్లో కనీసం 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఇక్కడ కంబైన్డ్ క్రాష్ కోర్స్ కాబట్టి పాలిటీ కంప్లీట్ చేసేటప్పుడే నీకు మెయిన్స్లో ఉన్న పాలిటీ సిలబస్ కూడా నీకు కవర్ అవుతుందని చెప్పడానికి చెప్తున్నాను. నెక్స్ట్ సిలబస్ పార్ట్కి వచ్చిన తర్వాత సార్ సిలబస్ ఏముంది, సిలబస్లో నీకు ఏపీ గ్రూప్ 1లో మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే 6 యూనిట్స్ ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ సిలబస్ నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే, సిలబస్ నీకు గుర్తుంటే ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ చదువుతున్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఈ సిలబస్లో ఈ పాయింట్ ఉంది, ఫస్ట్ యూనిట్లో కూడా ఈ చాప్టర్లోకి వస్తుందని నీకు కానీ లింక్ కానీ చేసుకోగలిగితే దెన్ యూ ఫీల్ కాన్ఫిడెంట్ వైల్ రైటింగ్ ది
ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా నీకు నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరిగితే ఆటోమేటిక్గా ఎగ్జామ్ ఫియర్ పోతుంది. ఎగ్జామ్ ఫియర్ పోతే యువర్ నేమ్ విల్ బి ఇన్ ద ఫైనల్ లిస్ట్. దట్స్ ఇట్. సో నా లుక్ అట్ ది సిలబస్. నీకు ఇక్కడ నేను చెప్పాను కదా, ప్లిమ్స్లో నీకేం చెప్పాను, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇక్కడ నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎవల్యూషన్, ఫీచర్స్, ప్రియాంబల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్, సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, బేసిక్ స్ట్రక్చర్. ఇది కోర్ ఆఫ్ ది సిలబస్ అంటాము. భారత రాజ్యాంగం యొక్క పరిణామక్రమం. ట్రై టు అండర్స్టాండ్ ద సిలబస్. మీరు ఫస్ట్ టైం చదువుతున్న పాలిటీ లేసర్ నేను ఇప్పుడు రివిజన్ కోసం ఈ క్లాసెస్ వినాలనుకున్నా ఎవరికైనా కానీ నేను చెప్పేది ఏంటంటే, సో ఇక్కడ రాజ్యాంగ పరిణామ క్రమం ఇక్కడ రాజ్యాంగ పరిణామ క్రమం అంటే ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం చాలాసార్లు చదువుకొని ఉంటాము. రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 నుంచి 1858 యాక్ట్ వరకు, దాన్ని మనము కంపెనీ రూలు, దాని తర్వాత క్రౌన్ రూలు. బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ రూల్లో మన భారతదేశంలో జరిగిన కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ ఏంటి, రాజ్యాంగ పరిణామం ఏంటి, రాజ్యాంగ అభివృద్ధి ఏంటి అనేది ఇది మనకి పరిణామ క్రమం. అదేవిధంగా లక్షణాలు అంటే సాలిన్ ఫీచర్స్ అంటే భారత కాన్స్టిట్యూషన్ యొక్క, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి అనేది ఇక్కడ మనకి లక్షణాల్లో. నెక్స్ట్ పీఠిక అంటే ప్రియాంబల్ అంటే ఇంట్రడక్షన్ అంటే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. మనకి వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా యాజ్ ఎ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్. ఈ ప్రియాంబల్ నుంచే నీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నీకు పాసిబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అడిగారు. సో పీటీకి నువ్వు గుర్తుపెట్టుకుంటే ఒక క్వశ్చన్ ప్రియాంబల్ మీద లాస్ట్ టైం కూడా అడుగుతారు. ఎందుకంటే సిలబస్ అనేది మనకి ప్రెసైజ్గా ఉంటుంది. ప్రతి చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చిన 1 క్వశ్చన్ ఇచ్చినా నీకు 30 క్వశ్చన్స్ 75 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి దేర్ఫోర్ ప్రతి సబ్జెక్టు నుంచి, ప్రతి చాప్టర్ నుంచి ఇఫ్ యూ ఫోకస్ రిపీటెడ్ కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, డెఫినెట్లీ ఏపీ గ్రూప్ 1లో 30 క్వశ్చన్స్లో నువ్వు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేదానికి నీకు ఆస్కారం ఉంటుంది, స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ ప్రీటీకి తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. ఈ రైట్స్ ఏంటి, మనకి 6 కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని చెప్తాం. 6 కేటగిరీస్లో ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఏంటి, ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి. లాస్ట్ టైం ఏపీ గ్రూప్ 1లో మనకి ఆర్టికల్ 14 గురించి అడిగారు. ఆర్టికల్ 14 మళ్ళీ అదేవిధంగా రూల్ ఆఫ్ లా గురించి అడిగారు. ఏవి దైసి చెప్పిన కాన్సెప్ట్, ఏవి దైసి చెప్పిన నిర్వచనం, రూల్ ఆఫ్ లా అంటే అర్థం ఏంటి, మన ఆర్టికల్ 14లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి అనేది ప్రశ్న మీద అడిగారు. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ ఏపీ గ్రూప్ 2లోనో ఏపీ గ్రూప్ 1లోనో. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పిన నిబంధనలు ఏంటి, ప్రొవిజన్స్ ఏంటి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ. మనకు ఆర్టికల్ 368 అంటే ప్రొసీజర్ ఏంటి, ఆర్టికల్ 368లో ఎగ్జాక్ట్ ప్రొసీజర్ నీకు గుర్తుంటే ఆటోమేటిక్గా ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా మనం చేయగలము. నెక్స్ట్ అడిగేది ఏంటంటే సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భారత రాజ్యాంగంలో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటి. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ మీద మనకి డిబేట్ అండ్ డిస్కషన్, కేసు 1 భారత కేసు నుంచి బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, పార్లమెంట్కి సవరణ చేసే అధికారం ఉంది, దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ అంటాము. సో అంటే పార్లమెంటు ఒక విధంగా రాజ్యాంగ సవరణ చేస్తే మనకి అదే సవరణ రాజ్యాంగబద్ధమైనదా కాదా, రాజ్యాంగ స్ఫూర్తి ఉందా, రాజ్యాంగ విలువలతో కూడిన సవరణైనా అనే న్యాయ సమీక్ష చేసేది, జ్యుడిషియల్ రివ్యూ చేసేది న్యాయస్థానాలు, మనకి హైకోర్టు, సుప్రీంకోర్టులు. అప్పుడు న్యాయస్థానంలో జ్యుడిషియల్ రివ్యూ చేసేటప్పుడు సవరణ చేసిన ప్రొవిజన్స్, ఏదైనా సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ప్రొవిజన్స్ కానీ మనకి సవరణ చేసి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే అట్టి సవరణలను మనకి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఇది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకము, రాజ్యాంగ నిబంధనలకు లోబడి లేదు అని దాన్ని మనం కొట్టేసే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనము వేటిని కొట్టొచ్చు, కొట్టేయకూడదు, ఏది రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ మౌలిక అంశాల్లో కూడిన సిద్ధాంతమే ప్రాథమిక సిద్ధాంతం. ఈ ప్రాథమిక సిద్ధాంతం రాజ్యాంగంలో చెప్పలేదు, జ్యుడిషియరీ కూడా మనకి క్లియర్గా ప్రిసైజ్గా ఎక్కడ నిర్వచించలేదు. ఎప్పటికప్పుడు ఒక్కొక్క కేసులో ఒక్కొక్కటి ఇది ప్రాథమిక సిద్ధాంతమే, వీటిలో ఉన్న అంశాలని, ప్రాథమిక అంశాల్లో ఉన్న అంశాలను నువ్వు పార్లమెంటు సవరణ చేయకూడదని సుప్రీంకోర్టు, ఇది ఒక లిమిటేషన్. రాజ్యాంగ సవరణ అధికారం మీద, పార్లమెంటు మీద ఒక రకంగా చెప్పాలంటే న్యాయస్థానాలు చెల్లించే పెత్తనం అని చెప్పొచ్చు. అది పెత్తనం అంటే పెత్తనం అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఒకవేళ జ్యుడిషియల్ రివ్యూ చేసి న్యాయ సమీక్ష చేసి పార్లమెంట్ మళ్ళీ దాన్ని
సవరణ చేసే అధికారం ఉంది కాబట్టి ఈ రెండింటి మధ్య సమతుల్యత, పార్లమెంటు చేసే అమెండ్మెంట్ పవరు, అదేవిధంగా న్యాయస్థానం చేసే జ్యుడిషియల్ రివ్యూ మధ్య ఈ బ్యాలెన్స్ మనం ఏ విధంగా ఉండాలనేది కూడా మనకి డైనమిక్ కాన్సెప్ట్ న్యూస్లో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, మేనకా గాంధీ కేసు, రీసెంట్గా వచ్చే పుట్టస్వామి కేసు కావచ్చు 2017లో. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే టెలిగ్రామ్ బ్యాన్, వాట్సాప్లో కూడా ఇంక నుంచి మనకి నీ యొక్క నెంబర్ కనిపించకుండా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు అనేసి వాట్సాప్ ఒక డైరెక్టివ్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం వెంటనే వాట్సాప్కి వివరణ అడిగింది. అంటే దాని అర్థం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉండాలి, గోప్యత ఎంతవరకు ఉండాలి. నాకేమో రైట్ టు ప్రైవసీ అంటున్నావు, గోప్యత అంటున్నావు. ఆ గోప్యత వల్ల లా అండ్ ఆర్డరు, శాంతి భద్రతలు ఏ విధంగా మనకి పరిరక్షించిన చేయడం కోసం ఎట్లాంటి విఘాతం కలుగుతుంది అనే అంశాలు కూడా మనకి ఈ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ యూనిట్లో నీకు చూస్తే మొదటి యూనిట్లో నీకు కోర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రధానమైన అంశాలంతా ఇక్కడ వస్తాయి. సెకండ్ యూనిట్ గమనించినట్లయితే ఇది ఏపీ గ్రూప్ 1 సిలబస్. పేపర్ 1లో మనకి సెక్షన్ బిలో 30 క్వశ్చన్స్కి 6 యూనిట్లో ఉన్న సిలబస్ చెప్తున్నాను. సెకండ్ యూనిట్ చూడండి, ఫంక్షన్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్స్, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్. అంటే ఇక్కడ నీకేం చెప్తున్నారంటే సెకండ్ యూనిట్ మనం 3 ఆర్గాన్స్ అని చెప్తాం. కాన్స్టిట్యూషన్లో మనకు చెప్పే 3 ఆర్గాన్స్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఐ రిపీట్, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఎవరైతే నోట్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రిసైజ్గా నోట్ చేసుకుంటే నీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే సిలబస్ బై హార్ట్, బై రిమెంబరింగ్ నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతున్నావో నీకు అప్పుడు న్యూస్ పేపర్లో వచ్చే అంశాలని ఇది మనకి న్యూస్లో ఉంది, సిలబస్లో ఉంది, లోకస్ తెలుస్తుంది, ఫోకస్ తెలుస్తుంది. అట్లా కాకుండా సిలబస్ నోటిఫికేషన్లో ఉంది మళ్ళీ చూసుకుంటానంటే కుదరదండి. సిలబస్ ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి నేను చెప్పే సూచన ఏంటంటే నీకు సిలబస్ గుర్తుపెట్టుకోగలను అంటే నీ యొక్క ప్రిపరేషన్ అయిపోయినట్లే. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ, అదేవిధంగా శాసన విభాగం, శాసన వ్యవస్థ. ఈ మూడింటి మధ్య అది మనకి కేంద్రంలో ఉంది, యూనియన్కి ఉంది, అదేవిధంగా రాష్ట్రాలకు ఉంది. దాన్ని మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ జ్యుడిషియరీ అంటాం. యూనియన్ అనే విభాగంలో ఈ 3 ఆర్గాన్స్ గురించి మనం చదువుకుంటాం. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, కార్యనిర్వాహక వర్గం అంటే ఏంటి, దాన్ని మనం సింపుల్గా ప్రభుత్వం అని చెప్తాం, గవర్నమెంట్ అంటాం. అదేవిధంగా స్టేట్లో ఆ 3 ఆర్గాన్స్ ఏంటి, వాటి మధ్య సంబంధాలు ఏంటి, వాటి మధ్య సెంటర్ స్టేట్ రిలేషన్స్, దీన్నే మనం సమైక్య వ్యవస్థ అంటాం. ఫెడరల్ రిలేషన్స్, ఫెడరల్ వ్యవస్థ, సమైక్య వ్యవస్థ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య విభజన ఏంటి, అధికారాల పంపిణీ ఏంటి, మనకి ఆర్థికంగా కావచ్చు, శాసనంగా కావచ్చు, కార్యనిర్వాహక అంశాల్లో ఎవరికి ఎవరు విభాగాల కర్తవ్యాలు నిర్వర్తించాలి, వారి యొక్క విధి విధానాలు ఏంటి, అంశాలు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ సెకండ్ యూనిట్ గమనించినట్లయితే మనకి ప్రిసైజ్గా పార్లమెంటరీ వ్యవస్థ, స్టేట్ లెజిస్లేచరు, స్ట్రక్చరు, ఫంక్షన్స్, పవర్స్, ప్రివిలేజెస్, అదేవిధంగా ఫెడరల్ స్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు. దీన్ని మనం తెలుగులో చెప్పాలనుకుంటే కేంద్ర రాష్ట్రాల మధ్య విధులు మరియు బాధ్యతలు, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసన సభలు, వాటి యొక్క నిర్మాణం, పనితీరు, అధికారాలు, ప్రత్యేకమైన హక్కులు ఏమన్నా ఉన్నాయా, ప్రత్యేకమైన ప్రివిలేజెస్ ఏమన్నా ఉన్నాయా, సమైక్య నిర్మాణానికి సంబంధించిన సమస్యలు, సవాళ్ళు ఇప్పుడు కూడా చెప్తూనే ఉంటాం. ఫెడరల్ సిస్టమ్, కోఆపరేటివ్ ఫెడరలిజం అని ఒక అతను అంటాడు. సో డబుల్ ఇంజిన్ గ్రోత్ ఇంకొక అతను అంటాడు. కాంపిటేటివ్ ఫెడరలిజం అంటాడు, యూనిలేటరల్ అంటాడు. వీటికి సంబంధించిన అంశాలు ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏంటి, మనం ఇచ్చే పరిష్కారాలు ఏంటి అనేది కూడా మనకి ఈ చాప్టర్లో మనకి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి కాన్స్టిట్యూషనల్ అథారిటీ. దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధమైన సంస్థలు, రాజ్యాంగేతర సంస్థలు. రాజ్యాంగేతర సంస్థల్లో మనకి స్టాచ్యూటరీ, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా మనకి అదేవిధంగా మనము ఇంకా ఏం చెప్తామంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఎక్స్ట్రా, అడిషనల్. సో ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, మీకు ఏపీ గ్రూప్ 1 సిలబస్ చూసుకున్నట్లయితే నీకు ఐదు మీద రిపీటెడ్గా అడిగారు. మొన్న జరిగిన ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్లో క్యాగ్ గురించి అడిగాడు, కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్, భారత ఎన్నికల సంఘం గురించి అడిగారు, జిఎస్టీ కౌన్సిల్ గురించి అడిగారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ గురించి అడిగారు. ఇట్లా నీకు రిపీటెడ్గా ఏదైతే మనకి న్యూస్లో చదువుతున్నామో వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, వాటిలో ఉన్న మెంబర్స్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, చైర్పర్సన్ ఎవరు, అపాయింట్మెంటు, రిమూవల్, ఇవంతా మనకి రిపీటెడ్గా అడుగుతున్నారు. దీన్ని మనం కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాము. నెక్స్ట్ యూనిట్కి వెళ్తే మనం చెప్తున్నాం కదా ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ గురించి నీకు సిలబస్ అనాలిసిస్ చెప్తున్నాను. సిలబస్ అవగాహన గుర్తుపెట్టుకున్నావు అంటే ఆటోమేటిక్గా న్యూస్ పేపర్లో ఏ అంశం వచ్చినా నీకు అది న్యూస్కి సంబంధించిందా కాదా అనేసి తెలిసే అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఫోర్త్ యూనిట్లో చాలా మంది స్టూడెంట్ ఏమనుకుంటున్నారు, సార్ ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆన్ గవర్నెన్స్.
స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. దీంట్లో ఏం అడుగుతారు సార్? ఈ సిలబస్ ఏంటంటే ఇది ఏమి లేదయ్యా. క్వశ్చన్స్ ఒకసారి అర్థం చేసుకున్నట్లు నీకు తెలుస్తుంది. ఏముంది అంటే నీకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వల్ల ఇంపాక్ట్ ఏంటి, వాటి యొక్క ప్రభావం ఏమిటి, పర్యవసానం ఏంటంటే మనకి ఇక్కడ స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ, అది క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అంటున్నాం. అంటే మీకు స్టాచ్యుటరీ బాడీస్ తెలుసు కదా, చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషను, సెబీ, ఎన్ఫోర్స్మెంట్, ఈడీ, ఇట్లాంటివంతా మన స్టాచ్యుటరీ బాడీస్ అంటాం. సివిసి కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్, అదే సిఐసి, అదేవిధంగా స్టేట్లో కూడా లోక్పాల్, లోకయుక్త, ఇవంతా స్టాచ్యుటరీ బాడీస్. వీటినే కొన్ని రెగ్యులేటరీ బాడీస్ కూడా ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అది రెగ్యులేటరీ బాడీ. మనకి సివిల్ ఏవియేషన్కి సంబంధించిన పౌర విమాన రంగానికి సంబంధించిన అంశాలంతా అది రెగ్యులేట్ చేస్తుంటుంది. IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇవంతా ఏంటి? రెగ్యులేటరీ బాడీస్. అంటే ఆ రంగానికి సంబంధించిన, ఆ అంశానికి సంబంధించిన అంశాలంతా కూడా రెగ్యులేషన్ చేసేది ఎవరంటే ఈ రెగ్యులేటరీ బాడీసు. ఇవి స్టాచ్యుటరీ కావచ్చు, నాన్ స్టాచ్యుటరీ కూడా కావచ్చు. అంటే స్టాచ్యుటరీ అంటే ప్రత్యేకమైన చట్టం చేసి దాన్ని పర్యవేక్షణ చేయండి, రెగ్యులేషన్ చేయండి అనేసి మనం అధికారాలు ఇవ్వవచ్చు. ఇట్లా ఈ బాడీస్ నీకు స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ, క్వాసీ జ్యుడిషియల్. క్వాసీ అంటే అది అటు న్యాయస్థానం కాదు, అటు కార్యనిర్వాహకం కాదు. NGT సార్, ట్రిబ్యునల్స్ అంటాం చూసారా, ఆ ట్రిబ్యునల్స్ అంతా క్వాసీ జ్యుడిషియల్ బాడీస్లోకి వస్తాయి. సో ట్రిబ్యునల్స్ చూడండి, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, అదేవిధంగా స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, ఇవంతా క్వాసీ జ్యుడిషియల్ బాడీస్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇవంతా ఏంటి? క్వాసీ జ్యుడిషియల్. వీటి మీద, ఈ ఫంక్షన్స్ మీద 4th యూనిట్లో మొన్న కూడా ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ 4th యూనిట్కి సంబంధించిన సిలబస్ మెటీరియల్ ఏంటంటే, అయ్యా నువ్వు ఎక్కువ ఆల్రెడీ చదువున్నావు, అవే ఏంటంటే స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ బాడీస్. సో ఇక్కడ ప్రిలిమ్స్లో ఏ విధంగా అడుగుతారు సార్? మెయిన్స్కి అయితే నువ్వు చెప్తావు ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణ వాటి యొక్క ప్రభావం ఏమిటి, మన మీద ప్రపంచీకరణ ప్రభావం ఏమిటంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత పెంచండి, జవాబుదారీతనం పెంచండి, ఎఫిషియన్సీ పెంచండి, ఎఫెక్టివ్నెస్ పెంచండి, అన్నెసెసరీ కంట్రోల్ తగ్గించండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, రెగ్యులేషన్స్లో పెంపొందించండి. ఫర్ ఎగ్జాంపుల్ DGCA ఉంది. DGCA అనేది మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మెరిటైమ్ ఉంది, మెరిటైమ్ కూడా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా, ఈవెన్ సెన్సెస్ కూడా, ఇవంతా మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంతర్జాతీయ ప్రపంచ ప్రమాణాలను మనం పాటించినట్లయితే భారతదేశంలో మనం బిజినెస్ చేసినా, వేరే దేశాలు మనతో బిజినెస్ చేసినా వాళ్ళకు కూడా అవగాహన ఈజీగా ఉంటుంది, మనకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చాప్టర్ నీకేమి లేదండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు చూడండి. స్టాచ్యుటరీ, రెగ్యులేటరీ, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ యొక్క ఫంక్షన్స్ ఏమిటి, అవి స్టాచ్యుటరీనా, నాన్ స్టాచ్యుటరీనా, వాటి యొక్క విధులు ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, వాటి యొక్క రీసెంట్గా వచ్చిన సమస్యలు ఏంటి, ప్రపంచీకరణ యొక్క ప్రభావం ఏమిటి, జనరలైజ్డ్ క్వశ్చన్స్ కూడా నీకు 1-2 రావచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్, ఇంకా ఏం చెప్తుంటాం మనం? ఇంటర్పోల్ అని చెప్తుంటాం. ఇంటర్పోల్. సో రెడ్ నోటీస్ ఇష్యూ అయింది, అయిందండి అతని మీద, ఇంటర్పోల్ నోటీస్ ఇష్యూ అయిందండి అతని మీద. మనకి ఇంకా ఏం చెప్తుందంటే స్మగ్లర్స్ మీద మనం రిట్రీవ్ చేస్తుంటాం, వేరే దేశానికి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ మనం తిరిగి తీసుకుని వస్తుంటాం. సో హ్యాబిచువల్ అఫెండర్స్ అంటాం, ఎకనామికల్ అఫెండర్స్ అంటాం. మనకున్న ప్రొవిజన్స్ ఏంటి, మనకున్న నిబంధనలు ఏంటి, వాళ్ళు మనం మళ్ళీ బ్యాక్ తీసుకురావాలంటే మనకున్న ఒప్పందాలు ఏమిటి అనేది కూడా ఇది చాలా 4th వచ్చి నీకు చాలా ప్రెసైజ్గా ఉంటుంది. ప్రెసైజ్గా నీకు తెలిసిన సిలబసే. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ది కంటెక్స్ట్ ఆఫ్ ది సిలబస్, దట్స్ వై యు ఆర్ గెట్ కన్ఫ్యూజ్. దీనికి సంబంధించిన సిలబస్ ఏంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. నెక్స్ట్ కమింగ్ టు 5th యూనిట్. 5th యూనిట్లో మనకి మానవ హక్కుల సమస్యలు. సో మానవ హక్కులు, మహిళల హక్కులు, SC ST, చిల్డ్రన్స్కి, వీటికి సంబంధించిన రైట్స్. అంటే సొసైటీలో మనకి కొన్ని వీకర్ సెక్షన్స్ ఉన్నాయి. వీకర్ సెక్షన్స్ అంటే వెనుకబాటు కాదండి ఇక్కడ అర్థం. ఇంకా వీళ్ళతో చెప్పాలంటే సార్వత్రిక సమాజంతో మనం కానీ కంపేర్ చేసినట్లయితే, పోల్చినట్లయితే వీళ్ళకి మనం కొంత సపోర్ట్ సిస్టమ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, SCలు కావచ్చు, STలు కావచ్చు, LGBT కమ్యూనిటీ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన రాజ్యాంగంలో ఏమైనా ప్రత్యేకమైన
అంశాలు ఉన్నాయా, నిబంధనలు ఉన్నాయా పర్యవేక్షణ చేయడానికి మనము సో ఎట్లాంటి సంస్థలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి అనేది ఇక్కడ మనకి 5th యూనిట్. నెక్స్ట్ 6వ యూనిట్ ఏంటంటే కొంతవరకు న్యూస్ పేపర్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాస్ ఫారిన్ పాలసీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్, ఫోర్ ఆఫ్ దేర్ స్ట్రక్చర్, మ్యాండేట్, ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. సార్ ఇక్కడ నీ క్లాస్లో చూస్తే ఇంపార్టెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, కరెంట్ అఫైర్స్, పాలసీస్ కూడా అడిగారండి ఇక్కడ. లాస్ట్ టైము కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పాలసీస్. సార్ అది పాలిటీకి ఎలా సంబంధం సార్, అది కరెంట్ అఫైర్స్ కదా. కొన్నిసార్లు రిపీట్ అయ్యే సిలబస్ని చూసారా, కొద్దిగా బుర్ర ఉండకపోవడం వల్ల సిలబస్ ఓవర్లాపింగ్ అనేది చెప్పొచ్చు. 6th పాయింట్ అక్కడ ఏం చెప్పాడు, కరెంట్ అఫైర్స్ ఉంది మళ్ళీ పేపర్ 2లో. ఇదేమో పేపర్ 1 సిలబస్, ఇదేమో పేపర్ 1 సిలబస్. పేపర్ 2లో నీకు సెక్షన్ ఏలో నీకు మెంటల్ ఎబిలిటీ ఉంటే, సెక్షన్ బిలో సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేస్తారు. సో కరెంట్ అఫైర్స్లో నేషనల్, ఇంటర్నేషనల్లో స్టేట్ అని మెన్షన్ చేస్తారు. అక్కడ ఇంటర్నేషనల్ అంశాలే, ఇక్కడ ఇది అంటే ఓవర్లాపింగ్ సిలబస్ అండి. ఇక్కడ ప్రత్యేకంగా నువ్వు కరెంట్ అఫైర్స్ ఏదైతే చదువుంటావో దాంట్లో 6th యూనిట్ అనేది నీకు ఇక్కడ యూస్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఏపీ గ్రూప్ 2 సిలబస్. సార్ ఏపీ గ్రూప్ 2లో మనకు ప్రిలిమ్స్లో సిలబస్ లేదు, మెయిన్స్లో ఉందని చెప్పాను. మెయిన్స్లో వెయిటేజ్ ఏంటి, ఏపీ గ్రూప్ 2లో మెయిన్స్లో 2 పేపర్స్ ఉన్నాయి, 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1లో నీకు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇండియన్ పాలిటీ, అదేవిధంగా ఏపీ హిస్టరీ. సో ఇండియన్ పాలిటీకి మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 5 minutes ఆర్ దేర్. 5 into ఆల్మోస్ట్ నీకు 15 questions, 5 into 15, 75 questions are coming from Indian polity in the mains exam. సో మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న సిలబస్, ఏపీ గ్రూప్ 1లో ఉన్న సిలబస్ ఒకసారి పరిశీలన చేస్తే నీకు ఫస్ట్ యూనిట్ చూడండి, నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, సాలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ది రిలేషన్షిప్, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అక్కడ ఏదైతే యూనిట్ 1 ఏపీ గ్రూప్ 1లో ఉందో ఇక్కడ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్న సిలబస్ కూడా సేమ్ ఒకటే. నెక్స్ట్ యూనిట్ 2 చూడండి. నెక్స్ట్ యూనిట్ 2 చూసినట్లయితే నీకు ఇంతకుముందు చెప్పాను. సో స్ట్రక్చర్ అంటే నిర్మాణం, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మళ్ళీ మనకి స్థానిక ప్రభుత్వాలు అంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ గవర్నమెంట్. సో ఇక్కడ నీకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ వ్యవస్థలు, న్యాయ విభాగాలు ఏ విధంగా పనిచేస్తాయి, వాటి మధ్య ఉన్న మనకి పోలిక ఏంటి, నిర్మాణం ఏంటి అనేది 2nd యూనిట్. నెక్స్ట్ 3rd యూనిట్లో నీకు ఇంకా మనకి ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో అదేవిధంగా మనకి శాసన, కార్యనిర్వాహక అధికారాల యొక్క పంపిణీ, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన, ఆర్థిక సంబంధాలు, రాజ్యాంగ సంస్థల అధికారాలు, విధులు, మానవ హక్కుల కమిషన్, ఆర్టీఐ, లోక్పాల్, లోకాయుక్త. సో నీకు ఇంతకుముందు చెప్పాను చూసారా, 4th యూనిట్లో ఏపీ గ్రూప్ 1లో మనకి ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆన్ స్టాట్యూటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అని చెప్పాం. ఇక్కడ ప్రిసైజ్గా మెన్షన్ చేశారు అంతే. అంటే నీకు సిలబస్ మొత్తం గమనించినట్లయితే, కోర్ ఆఫ్ ది సిలబస్ గమనించినట్లయితే, రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగ పరిణామం, రాజ్యాంగ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, మన భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే పీఠిక, ఇంట్రడక్షన్ ఏంటి, దాని తర్వాత ప్రాథమిక హక్కులు ఏంటి, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, దీన్నే మౌలిక కర్తవ్యాలు అంటాం, బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ గవర్నమెంట్స్లో నీకు దాన్ని మనం కార్యనిర్వాహక వర్గం అంటాం, లెజిస్లేచరు, న్యాయ వ్యవస్థ. అర్థమవుతుందా? దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, జ్యుడిషియరీ, వాటి మధ్య యొక్క అధికారాల పంపిణీ ఏంటి, సంబంధాలు ఏమిటి, దాన్ని మనం సెంటర్ స్టేట్ రిలేషన్స్ అంటాం, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అని కూడా అంటాం. ఇంటర్ స్టేట్ అంటే అంతర్రాష్ట్ర సంబంధాలు ఏమిటి అనేది కూడా మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ. స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ కావచ్చు, కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ కావచ్చు. వీటిలో ఉన్న అంశాలు ఏమిటి, రిపీటెడ్గా న్యూస్లో కాదు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న అంశాలు మనం ఒకసారి నెమరు వేసుకుంటే, గుర్తు తెచ్చుకుంటే, చదువుకుంటే సరిపోతుంది అనేది 3వ యూనిట్. నెక్స్ట్ 4వ యూనిట్ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ప్రిసైజ్గా మెన్షన్ చేశారు సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో మనకి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి, వచ్చే సమస్యలు ఏంటి, సవాళ్ళు ఏమిటి, వాటిని మనం ఏ విధంగా పరిష్కరించుకోవడానికి ఏదైనా రాజ్యాంగం ఏమైనా మార్గం ఆల్రెడీ చెప్తే అది పనిచేస్తుందా, ఎందుకు పనిచేయట్లేదు, దానికి సంబంధించిన అంశాలు ఏమిటి, సమైక్య వ్యవస్థలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది కూడా ఇక్కడ 4వ యూనిట్లో మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంకా చెప్పాలంటే పొలిటికల్ అంటే ఇక్కడ పార్టీ సిస్టమ్ ఉంది.
మనకి రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఎందుకు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం, వాటి యొక్క గుర్తింపు ఏమిటి, వాటికున్న అధికారాలు ఏమిటి, అవి ఏ విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలి అనేది ఇక్కడ మనకి 4th యూనిట్లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు చూడండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు నిన్న ఒక న్యూస్ పేపర్లో ఒక రిపోర్ట్ వచ్చింది, పార్లమెంటరీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ అంటాం. దాని యొక్క చైర్పర్సన్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ మీద అంటే దాన్ని మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం. ఒక దేశం ఒకే ఎన్నిక. దాని యొక్క చైర్పర్సన్ బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అతను ఏం చెప్తున్నాడు అంటే పిపి చౌదరి మనము ఈ మాన్సూన్ సెషన్ అయ్యే లోపు, అంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయ్యే లోపు మేము రిపోర్ట్ తయారు చేస్తున్నాము. సో పోస్ట్ ఇండిపెండెన్స్ రిఫార్మ్స్లో ఇది ఒక గొప్ప సంస్కరణగా చెప్పుకోబోతున్నాము. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకోవడానికి ఈ సైమిల్టేనియస్ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక ప్రధానమైన సంస్కరణగా చెప్పుకోవచ్చు అనేది అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ సంబంధించిన అంశాలు ఏమిటి, దానికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి, 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, ద ప్రపోజ్డ్ 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 129వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లు ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉంది. సో ఇంట్రడ్యూస్ చేశారు, జేపీసీకి రిఫర్ చేశారు. ఇంకా జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి తన యొక్క సిఫార్సుల్ని ఇంకా మనకి పార్లమెంట్కి అందించలేదు. అందించిన తర్వాత మళ్ళీ దేశం మొత్తం చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అమెండ్మెంట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాలంటే దానికి కావాల్సిన సపోర్ట్ కావాలి. అంటే 2/3 మెజార్టీ ఉండాలి. 2/3 మెజార్టీతో పాటు నీకు 50% ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యొక్క మద్దతు కావాలి. రెజల్యూషన్ని ఆమోదం తెలపాలి, ఆ యొక్క తీర్మానానికి ఆమోదం తెలపాలి, ఆ బిల్లుకి సపోర్ట్ చేయాలి. సో బీజేపీకి అంత సపోర్ట్ ఉందండి, బీజేపీకి అంత మెజార్టీ ఉందా? బీజేపీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మైనారిటీ పార్టీ నౌ. అంటే ఒకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో లేదు. ఎన్డీఏ కూటమి అంటున్నాం, కూటమి ప్రభుత్వం అంటున్నాం, కేంద్రంలో కూడా కూటమి ఉంది. మేజర్గా నీకు బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జేడీయూ, ఈ 3 పార్టీలు కలిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. అంటే దానికి అర్థం ఏంటంటే కావాల్సిన రాజ్యాంగ సవరణ చేసేంత అధికారము, సో సంఖ్యాబలము ఇప్పుడున్న కూటమికి లేదు. అంటే అపోజిషన్ పార్టీస్ మద్దతు ఇస్తేనే ఆ సంస్కరణ అనేది మనకి సంస్కరణగా ఆ అమెండ్మెంట్ అనేది చట్టరూపం తెలుస్తుంది. అది ఇంకా పార్లమెంటు చర్చకు వచ్చినప్పుడు మనం చర్చిస్తాము. దీంతో పాటు ఎన్నికలతో సంబంధించేటప్పుడు యాంటీ డిఫెక్షన్ అంటాం, ఫిరాయింపుల నిరోధక చట్టం. ఈ 10th షెడ్యూల్లో ఉన్న అంశాలేంటి? 10th షెడ్యూల్ చెప్పుకునేటప్పుడు మనం 2 రాజ్యాంగ సవరణలు చెప్పుకుంటాం. సో 52వ రాజ్యాంగ సవరణ, 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1985, అదేవిధంగా 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003. సో ఈ 91st అమెండ్మెంట్ యాక్ట్లో కూడా ఈ రెండింటికి సంబంధించిన యాంటీ డిఫెక్షన్కి సంబంధించిన అంశాలు ఏంటి? ఈవెన్ పీపుల్ ఇన్ఫార్మలీ కాల్ ద ప్రెజెంట్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఈజ్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్స్. ఇట్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్. సో కొన్ని న్యూస్ పేపర్లు ఏమవుతుందంటే ఇప్పుడు మీకు చూడండి, తృణమూల్ కాంగ్రెస్ స్ప్లిట్ అయింది, ప్రజారాజ్యం పార్టీ స్ప్లిట్ అయింది, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతమంది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ స్ప్లిట్ అవుతున్నారు. సో ఏడీఎంకే స్ప్లిట్ అవుతున్నాయి. అదేవిధంగా శివసేన స్ప్లిట్ అయినా కానీ మనకి రాజ్యాంగంలో ఉన్న లొసుగులు ఏంటి, లూప్ హోల్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్. నెక్స్ట్ ఏంటంటే డీసెంట్రలైజేషన్, కేంద్రీకరణ మరియు వికేంద్రీకరణ మధ్య ఉన్న తేడా ఏమిటి? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సామాజిక అభివృద్ధి కార్యక్రమం, బల్వంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, ఎల్ఎం సింఘ్వి చెప్పిన సిఫార్సులు ఏమిటి? మనకి ఈ స్థానిక సంస్థలు మనకి రాజ్యాంగంలోనే గాంధీ ప్రిన్సిపల్స్ని మనము అభివృద్ధి చేయాలి, ప్రమోట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, విధి విధానాల్లో మనము వీలైతే అమలు చేయాలని రాజ్యాంగంలోనే ఉంది. దాంట్లో భాగంగా మనం ఏం చెప్తామంటే పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్, లోకల్ గవర్నమెంట్, స్థానిక సంస్థలు, అది గ్రామీణ స్థానిక సంస్థలు కావచ్చు, పట్టణ స్థానిక సంస్థలు కావచ్చు, రూరల్ లోకల్ బాడీస్ కావచ్చు, అర్బన్ లోకల్ బాడీస్ కావచ్చు. దీనికి సంబంధించిన 73, 74 రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు ఏమిటి? సో 11th షెడ్యూల్, 12th షెడ్యూల్ సంబంధించిన అంశాలు ఏమిటి అనేది కూడా వాటికి
ఇంప్లిమెంటేషన్లో ఆచరణలో వస్తున్న సమస్యలు ఏమిటి అనేది కూడా మనకి 5వ యూనిట్లో ఉంది. ఒకసారి గ్రూప్ 1 గ్రూప్ 2 సిలబస్ నెంబర్ వేసుకుంటే నీకు సిలబస్లో నీకున్న అంశాల పరిగణన తీసుకుంటే రాజ్యాంగం మొత్తం సిలబస్లో నీకు ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రత్యేకమైన అంశాలు కూడా కలుపుకుంటే నీకు ఒక లాజికల్ ఆర్డర్ అనేది ఉంటుంది. లాజికల్ ఆర్డర్ చూడండి, మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు మనకి ప్లాసీ యుద్ధం నుంచి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ నుంచి పార్టీషన్ వరకు. సో 17 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎప్పుడు 1757, పార్టీషన్ ఎప్పుడు 1947. ఆల్మోస్ట్ 200 years మనం కొలోనియల్ రూల్ అంటే విదేశీల పాలనలో మనం ఉన్నాం. విదేశీల పాలనలో వాళ్ళు వలస పాలకులు వచ్చి మన దేశాన్ని వలస దేశంగా మార్చి ఇక్కడున్న వనరులు దోచుకొని మన ప్రాంతం కాదండి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. అయినా కానీ దాంట్లో ప్రభావం ఏమిటి, స్ఫూర్తి ఏంటంటే రాజ్యాంగం. వాళ్ళ పాలనలో రాజ్యాంగ పరిణామం అభివృద్ధి ఏ విధంగా జరిగింది, దాన్ని కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటాం. సో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ తర్వాత మనకి రాజ్యాంగ సభ, సో సంవిధాన సభ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏర్పాటు చేసి మన ఇండియన్స్, మన భారతదేశానికి, మన భారతీయులు రాజ్యాంగాన్ని మన భారతదేశానికి రూపొందించి సో నిర్మాణం చేసి మనకు అందించారు. దాన్నే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాము. సో అందించిన రాజ్యాంగం, అమల్లోకి వచ్చిన రాజ్యాంగం, దాంట్లో ఉన్న విశిష్ట లక్షణాలు ఏంటి, సైలెంట్ ఫీచర్స్ ఏంటి, రాజ్యాంగాన్ని ఓపెన్ చేసి నీకు కనిపించేది ఏంటంటే పీఠిక, ప్రియాంబల్, ముందు మాట, ఇంట్రడక్షన్, అదే పీఠిక అంటే. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత నీకేం కనిపిస్తుంది అంటే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్. సో నెక్స్ట్ ద యూనియన్, ద స్టేట్స్. అంటే ద యూనియన్లో మనకి ఏమేమి కనిపిస్తాయంటే పార్లమెంటు, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా జ్యుడిషియరీ. ద స్టేట్స్లో కూడా సేమ్ లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. వీటి మధ్య సంబంధాలు ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటి, వీటితో పాటు రాజ్యాంగంలోనే కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది కొన్ని మెన్షన్ చేశారు. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించిన అంశాలు ఏమిటి, స్థానిక ప్రభుత్వాలు ఏమిటి, వీటికి వస్తున్న అంశాలంతా ఇవంతా మనకి సిలబస్లో ఉంది. సిలబస్లో చాలా ప్రిసైజ్గా ఉంది. మీరు ఏమి చదవాలి, ఇప్పుడు ఏమి చదవాలంటే, ఎలా చదవాలంటే నేనేం చెప్తున్నానంటే ప్రిసైజ్గా నీకు అర్థం కావాలంటే చాప్టర్ వైజ్ మనం స్ప్లిట్ చేసుకుంటాము. ఆల్మోస్ట్ నీకు చాప్టర్ వైజ్ నీకు గమనించినట్లయితే 28 చాప్టర్స్ వస్తాయి, 28 చాప్టర్స్ వస్తాయి. సో ఈ 28 చాప్టర్స్ నుంచి యూ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీ చాప్టర్ సో దట్ అట్లీస్ట్ 1 question will reflect from each chapter in AP Group 1 and 2 questions will reflect from at least in AP Group 2. Now look at the syllabus. ఇక్కడ టెర్మినాలజీ అంటే ప్రిసైజ్ టెర్మినాలజీ. ఎందుకంటే అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ నువ్వు అర్థం చేసుకొని క్వశ్చన్ని సో 100% కాన్ఫిడెన్స్తో పెట్టాలంటే నీకు మనకి లిబరలైజేషన్ అంటాం, ప్రైవేటైజేషన్ అంటాం, గ్లోబలైజేషన్ అంటాం. వాటికి సో ప్రిసైజ్ నిర్వచనం ఏమైనా ఉందా, ప్రిసైజ్ డెఫినేషన్ ఏమైనా లేదు. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది రిలవెంటు, ఏది దగ్గరగా ఉంది, సరైన సమాధానానికి గుర్తింపు చేసి నువ్వు సమాధానం పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ప్రియాంబుల్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, అమెండ్మెంట్స్, బేసిక్ స్ట్రక్చర్. సో తెలుగులో అయితే ఒకసారి చూడండి, తెలుగులో కూడా నీకు సిలబస్ బై హార్ట్, బై మైండ్లో నీకు కార్బన్ కాపీ లాగా ప్రింట్ అవ్వాలండి. ఈ 28 చాప్టర్లు ఇంకా గుర్తుంటే నీకు ఆటోమేటిక్గా సిలబస్ గుర్తున్నట్లే. నీకు ఇక్కడ చారిత్రక నేపథ్యం, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, రాజ్యాంగ నిర్మాణం, రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్షణాలు, సో పీఠిక, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, రాజ్యాంగ సవరణ, ప్రాథమిక నిర్మాణం. సో గుర్తొచ్చిందండి. మళ్ళీ మన క్లాస్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కొక్క చాప్టర్ మనం ప్రిసైజ్గా వెళ్తాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, దాన్ని రివర్స్ ఇంజిన్ టెక్నిక్ని ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలని చెప్పుకుంటున్నాం. ఈ సెషన్లో నేను ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ దట్ ద సిలబస్, కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, లాస్ట్ టైం ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, మెయిన్స్ రాసిన వాళ్ళు, ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకైనా మళ్ళీ నీకు సిలబస్ అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు, ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ రివిజన్ చేయాలి, మళ్ళీ అని చూసుకోవాల్సిన అవసరం అనేది నీకు ఉండకూడదు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వర్గం, దాన్ని మనం గవర్నమెంట్స్ అంటున్నాం, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్. లెజిస్లేచర్ అంటే పార్లమెంటు, అదేవిధంగా స్టేట్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు. జ్యుడిషియరీ అనేది మనకి ఏకీకృత జ్యుడిషియరీ ఉంది, అంటే ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఏకీకృత స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది మనకి. కింది కోర్టులు, దాని తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. వాటి మధ్య మనకి ఉన్న అధికారాలు ఏమిటి, ట్రిబ్యునల్స్. ఎందుకు మనం క్వాసీ జ్యుడిషియల్ అంటున్నాం అంటే అర్థ న్యాయస్థానాలు, అంటే అటు న్యాయ వ్యవస్థ కాదు, ఇటు కార్యనిర్వాహక వర్గం కాదు. ఎందుకు మనం ట్రిబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేసాం, ట్రిబ్యునల్స్ని
ఎందుకు మనం ఏర్పాటు చేసాం, ఎందుకు వాటి యొక్క ఆవశ్యకత ఉందనేది కూడా మనం ఈ ట్రిబ్యునల్స్ మనం గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, అఫీషియల్ లాంగ్వేజెస్, ఎలక్షన్స్, ఇంపాక్ట్ ఆఫ్ ఎల్పిజి, ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఆన్ ఏపీ గ్రూప్ 1లో నీకు సిలబస్లో కనిపించినట్లయితే ఇంపాక్ట్ ఆఫ్ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ గవర్నెన్స్ ఆఫ్ స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ క్వాసీ జ్యుడిషియల్ బాడీస్ అని మెన్షన్ చేశారు. సో స్టాట్యుటరీ, రెగ్యులేటరీ, క్వాసీ జ్యుడిషియల్ బాడీకి సంబంధించిన ఈ లిబరలైజేషన్, సరళీకరణ, ప్రపంచీకరణ, అదేవిధంగా ప్రైవేటీకరణ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది పాలన మీద అంటే నీకు మెయిన్స్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ నువ్వు తీసుకుంటే అదొక మెయిన్స్ సిలబస్లో భాగంలాగా కనిపిస్తుంది. సో ప్లిమ్స్లో ఏ విధంగా అడుగుతారు, నేను చెప్పాను ఇంతకుముందుగా స్టాట్యుటరీ బాడీస్ అంటే ఏమిటి, స్టాట్యుటరీ బాడీకి సంబంధించిన సంస్థలు ఏమిటి, ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వాటి యొక్క కూర్పు నిర్మాణం ఏమిటి, స్ట్రక్చర్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తున్నారు, సో ఇవన్నీ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది నీకు సిలబస్లో భాగం. సో నెక్స్ట్ రైట్స్ ఇష్యూస్ అంటే నీకు ఇంతకుముందు చెప్పాను. సో మానవ హక్కుల్లో నీకు మహిళలకు కావచ్చు, మనుషులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ, సో ఎల్జీబీటీ, వీటికి సంబంధించిన రైట్స్ మన రాజ్యాంగంలో ప్రత్యేకంగా ఏమైనా రైట్స్ ఇష్యూస్ ఉన్నాయా, సో దానికి సంబంధించిన మనకి సమస్యలు ఏమిటి, సో కాపాడడానికి ఉన్న సంస్థానాలు ఏమిటి, ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫారిన్ పాలసీ అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అని కూడా పెట్టారు. అంటే కరెంట్ అఫైర్స్లో ఉన్న భాగం కూడా ఇక్కడ ఏపీ గ్రూప్ 1 6th యూనిట్లో నీకు మెన్షన్ చేశారు. ఇవి ఈ 28 యూనిట్లు మనం ఎగ్జామ్ ఓరియంటేషన్లో, ఏ ఎగ్జామ్ ఓరియంటేషన్లో, ఫిలిమ్స్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనం చదువుకోబోతున్నాము. దానికి ముందు సార్ అసలు ఫార్మెట్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అనేది ఇంకొక రిలవెంట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి గమనించండి. ఏపీ గ్రూప్ 1లో 30 క్వశ్చన్స్ నీకు చెప్పాను. పాలిటీలో పేపర్ 1లో మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ. సో పాలిటీకి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అండి. 28 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్. 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ కూడా ఆషామాషిగా ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఉన్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని కాపీ చేసి క్వశ్చన్గా ఇచ్చారు. ఐ రిపీట్, రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో ఉన్న ప్రొవిజన్స్ని యాస్టీస్గా కాపీ పేస్ట్ చేసి క్వశ్చన్గా రూపొందించారు. అంటే దాని అర్థం ఏంటంటే బేర్ యాక్ట్ అంటాం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ నువ్వు అర్థం చేసుకొని ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ నువ్వు చదివితేనే నీకు ఎగ్జామ్లో నీకు సులభంగా ఉంటుంది. చాలామంది చెప్తున్న తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా క్వశ్చన్ పేపర్స్ నుంచి, మా ప్రోగ్రామ్స్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయినాయి, అన్ని క్వశ్చన్స్ మా ఇన్స్టిట్యూషన్స్. అది కాదండి. ఎన్ని స్టేట్మెంట్స్, 4 స్టేట్మెంట్స్లో ఆ టాపిక్లో ఇప్పు మీద అందరూ క్వశ్చన్ ఇస్తారు. సో ఎలక్షన్స్ మీద ఇస్తారు, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే సిలబస్ మ్యాచ్ అయితే కాదండి, నీకు క్వశ్చన్ కింద వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్లో 4 స్టేట్మెంట్స్లో నీకు 4 స్టేట్మెంట్స్ తెలిసినప్పుడే మనం 100% మనం ఆన్సర్ చేయగలుగుతాము. లేకపోతే ఏమవుతుందంటే క్వశ్చన్లో కింద ఆప్షన్స్లో ఏనా బీనా, బీనా ఏనా అని నువ్వు అటు ఇటు అర్థం చేసుకొని మామీ అయి ఏదో ఒకటి పెట్టేసేస్తావు. సో ఆన్సర్ చెక్ చేసుకున్న తర్వాత అనుకున్నది ఒకటి, అయినది ఒకటి, నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోతాయి. తెలంగాణలో అయితే మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఏపీలో కరెక్ట్ అవ్వకపోతే నీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది, 1/3 నెగిటివ్ మార్క్ ఉంది. చాలా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2లో తీసుకుంటే 12 క్వశ్చన్స్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇచ్చారు. 12 క్వశ్చన్స్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్. సార్ అదే టైప్ ఆఫ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఏపీ గ్రూప్ 1లో ఒక క్వశ్చన్ ఇచ్చారు. అంటే నెంబర్ ఆఫ్ ప్రపోర్షన్ స్టాటిక్గా స్టాండర్డ్గా ఉండాల్సిన అవసరం లేదని. ఇంకొక రిలవెన్స్ ఏంటంటే నీకు మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే 25 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చారు. దాదాపు 50 క్వశ్చన్స్ మల్టీ స్టేట్మెంట్, మ్యాచింగ్, పేరింగ్, క్రొనాలజీ, అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఇచ్చారు. దాని అర్థం ఏంటంటే ఏపీలో అడుగుతున్న ప్యాటర్న్ యూపీఎస్సీ ప్యాటర్న్, యూపీఎస్సీలో అడుగుతున్న ప్యాటర్న్ ఏపీలో అడుగుతున్న ప్యాటర్న్. సో ఆల్మోస్ట్ సేమ్. అందుకోసమే ద చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటంటే యూపీఎస్సీ ప్యాటర్న్ ఈస్ ఏపీపీఎస్సీ ప్యాటర్న్, ఏపీపీఎస్సీ ప్యాటర్న్ ఈస్ యూపీఎస్సీ ప్యాటర్న్. సో మీకు ఆ ప్యాటర్న్ అలవాటు కావాలంటే సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేయాలి. మెయిన్గా ఒరిజినల్ డాక్యుమెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అర్థం చేసుకోగలిగితే నీకు ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్లో నీకు అలవాటు అవుతుంది. ఇంకా నీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇంకా చెప్పాలనుకుంటే ప్యాటర్న్ గురించి ఇంతకుముందు చెప్పాను, ప్యాటర్న్ గురించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఎలా క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ యొక్క పర్సంటేజ్ తగ్గి
మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎందుకు పర్సంటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ మల్టీ స్టేట్మెంట్ పెరుగుతున్నాయి అనేది కూడా యూపీఎస్సీ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాము. సార్ ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ అవుట్కమ్, దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. అంటే ప్రభుత్వంలో ఉన్న సభ్యుల సంఖ్య తక్కువ ఉంటారు, కానీ ఇక ఫలితం పాలన, ప్రభుత్వ పాలన, సుపరిపాలన, సమ్మిళిత పాలన ఎక్కువగా ఉండాలి, గరిష్టంగా ఉండాలి. ఇక్కడ కూడా నేను చెప్పే మెథడ్ ఏంటంటే తక్కువ టైం ఉపయోగించి నువ్వు చాలా తక్కువ టైంలో ఎక్కువ అవుట్కమ్ రావాలంటే ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. సో దీన్నే మనం లోకస్ అండ్ ఫోకస్ అంటాం, లోకస్ అండ్ ఫోకస్. సో లోకస్ అండ్ ఫోకస్ అంటే ఏంటి సార్? లోకస్ అంటే సిలబస్, లోకస్ అంటే సిలబస్. సో సిలబస్లో ఏ విధంగా అడుగుతున్నారు, సిలబస్లో ఏ విధంగా మనకి ప్యాటర్న్ మెన్షన్ చేశారు, ఆ సిలబస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ స్టాచ్యుటరీ బాడీస్, రెగ్యులేటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ప్రియాంబల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ఇదంతా సిలబస్లో ఉంది, లోకస్లో ఉంది. వాటి మీద ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు సార్ అంటే సో ఫోకస్ అంటాం. దీనిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటాము. ఈ టెక్నిక్ నీకు తెలిస్తే, ఈ టెక్నిక్ నువ్వు కానీ అనుసరించినట్లయితే తక్కువ టైంలో సార్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ మినిమం 400 క్వశ్చన్స్, మినిమం 400 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, మినిమం 400 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినావంటే రిపీటెడ్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అంతా నీకు గుర్తు వచ్చేసేయాలి, గుర్తు ఉండిపోవాలి. దాని తర్వాత అదే సబ్జెక్ట్కి సంబంధించిన కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైస్ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినావంటే లేటెస్ట్గా ఉన్న ఇంపార్టెన్స్, డైరెక్షన్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్, ఇలా నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినట్లయితే అది ఏ సబ్జెక్ట్ అయినా ఫిలిమ్స్లో నువ్వు తక్కువ ఎఫర్ట్. ఇప్పుడు చూడండి మొత్తం నీకేం చెప్తున్నాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 400 క్వశ్చన్స్, సో కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ వచ్చి ఒక 100 క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ వచ్చి ఒక 100 క్వశ్చన్స్. అంటే 500 కాన్సెప్ట్స్ నుంచి 600 కాన్సెప్ట్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఈ 500 నుంచి 600 క్వశ్చన్స్లో నీకు ఎన్ని అడుగుతున్నాడు, 30 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 30 క్వశ్చన్స్ ఏపీ గ్రూప్ 1, అదేవిధంగా మనకి ఏపీ గ్రూప్ 2లో 75 క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఇక్కడ డబల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 2000 క్వశ్చన్స్ మీరు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఏపీ వాళ్ళు. సో ఏపీ గ్రూప్ 1లో నీకు ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే కాబట్టి మొత్తం సిలబస్ ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి మొదటి వరకు అవ్వాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, రిపీటెడ్ కాన్సెప్ట్స్, నీకు న్యూస్లో ఉన్న కాన్సెప్ట్స్ మీద యొక్క బ్యాక్గ్రౌండ్ నీకు తెలుసా, కాన్సెప్ట్లో రిపీట్ అవుతున్న థీమ్స్ తెలుసా, వాటి మీద అవగాహన ఉందా, చదివింది నీకు గుర్తుందా, అది ఉంటే నీకు ఫిలిమ్స్ అనేది ఏపీ గ్రూప్ 1లో సరిపోతుంది. కానీ ఏపీ గ్రూప్ 2కి మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2000, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ 200, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 500, ఆల్మోస్ట్ నువ్వు ఒక 3000 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఏపీ గ్రూప్ 2కి నీకు 75 క్వశ్చన్స్లో 65 క్వశ్చన్స్ నువ్వు 100% తెలిసినవి వస్తాయి, 100% యాక్యురసీ వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ ఫిలిమ్స్ మెథడ్. ఏం చెప్పండి, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్, అదేవిధంగా లోకస్ అండ్ ఫోకస్ అప్రోచ్. ఈ అప్రోచ్ నీకు తెలుసుకుంటే, నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీ యొక్క డాక్యుమెంట్ ఏమవుతుంది, రిఫరెన్స్ ఏమవుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఇక్కడ డైలీ క్లాసులు చెప్పేటప్పుడు, క్రాష్ కోర్స్ చెప్పేటప్పుడు కూడా డైలీ 30 క్వశ్చన్స్ నేను పెడతాను. ఈ 30 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిరోజు మండే టు ఫ్రైడే 30 × 5 150 క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ డైలీ మనము యాప్లో 15 క్వశ్చన్స్ నేషనల్, ఇంటర్నేషనల్, ఏపీ రిలేటెడ్ సంబంధించిన అంశాలు పెడుతున్నాము. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్ ఎవ్రీ సాటర్డే వీఆర్ హ్యావింగ్ సబ్జెక్ట్ రివిజన్ టెస్ట్. అంటే ముందు వీక్ జరిగిన సిలబస్ అంతా మళ్ళీ సాటర్డే రోజు అక్కడ 100 క్వశ్చన్స్ మనము ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈ క్వశ్చన్స్ నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఆల్మోస్ట్ ఈ సిరీస్లో, సో క్రాష్ కోర్స్ సిరీస్లోనే నీకు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అయిపోతున్నాయి. వీటిని నువ్వు రివిజన్ చేసుకొని, అర్థం చేసుకొని మినిమం 3 times రివిజన్ చేస్తేనే నీకు బుర్రలో అనేది అలా స్టాంప్ కొట్టినట్టు నీకు గుర్తుంటుందండి. లేకపోతే ఒకసారి వినేసి ఒకసారి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేస్తే నీకు గుర్తు ఉండదు. 50% మాత్రమే ఉంటుంది. 50% నుంచి 75% పెరగాలంటే ఇంకొక రివిజన్ చేయాలి. 75% నుంచి ఇంకొక 85% కావాలంటే ఇంకొక రివిజన్ చేయాలి. 85% నుంచి 100% అనేది కొంతమందికే సాధ్యమవుతుంది. 90%కి రావాలంటే ఎఫిషియన్సీ ఇంకొక రివిజన్ కావాలి. అంటే టోటల్గా ఫస్ట్ రివిజన్, సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఈ 3 రివిజన్స్ కొట్టినావంటే నీకు సబ్జెక్టు ఏదైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నావో 90% ఎఫిషియన్సీ ఉంటుంది, 90% కరెక్ట్ రేట్ ఉంటుంది, స్ట్రైక్ రేట్ ఉంటుంది. 10% నీకు మిస్టేక్ అయినా, నెగిటివ్ మార్కింగ్ వచ్చినా నువ్వు అబోవ్
సేఫ్ జోన్లో ఉంటారు. సేఫ్ జోన్ కాదండి, సేఫ్ జోన్ ప్లస్ అబోవ్ సేఫ్ జోన్ యూ విల్ బి దేర్ ఇన్ ద ఫిలిమ్స్ అండ్ యూ కెన్ వాట్ ఎవర్ ద టైమ్ యూ కెన్ సేవ్. ఇక్కడ టైం అనేది ఉన్న టైం అంతా నువ్వు ఇక్కడ ఇవ్వకూడదు. రోజు 5 అవర్స్ 6 అవర్స్ ఫిలిమ్స్ పెడతావు, రిమైనింగ్ 3-4 అవర్స్ ఆన్సర్ రైటింగ్ చేయాలి. ఏపీ గ్రూప్ 2 వాళ్ళైతే మెయిన్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఏపీ గ్రూప్ 1 వాళ్ళైతే మెయిన్స్కి వర్క్ బుక్స్ ఇచ్చారు, వర్క్ బుక్స్ ఇచ్చారు. ఈ వర్క్ బుక్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మినిమం 5 వర్క్ బుక్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యే లోపల నువ్వు కానీ కంప్లీట్ చేసుకుంటే, ప్రాక్టీస్ చేసుకుంటే 100% you will be confident, 100% you will be in the sure shot question that you will be preparing for the prelims and mains simultaneously. So what is meant by కరెంట్ అఫైర్స్? కరెంట్ అఫైర్స్ ఎందుకు అందరూ ఫీర్ అవుతున్నారు? కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? కరెంట్ అఫైర్స్ యొక్క రిలవెన్స్ ఏంటి? కరెంట్ అఫైర్స్ యొక్క ప్రయారిటీ ఏంటి? కరెంట్ అఫైర్స్లో ప్రతి ఒక్కరు మ్యాగజైన్ పెడుతుంటారు, డైలీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ పెడుతుంటారు. సివిక్ సెంటర్ నేను ఇచ్చే సలహా ఏంటంటే డైలీ నేను క్విజ్ పెడుతున్నాను, డైలీ కరెంట్ అఫైర్ క్విజ్ పెడుతున్నాం, యాప్లో పెడుతున్నాం. అదేవిధంగా సివిక్ సెంటర్ ఐఏఎస్ ఐఫన్ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తున్నాం అంటే ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఛానల్ ఈస్ దేర్. అక్కడ నీకు కరెంట్ అఫైర్ క్విజ్ అనేది ప్రతిరోజు 5 PM ఇంగ్లీష్ మీడియం, 6 PM తెలుగు మీడియం మనం పెడుతున్నాము. దాంట్లో నీకు 15 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ నేషనల్, 5 క్వశ్చన్స్ ఇంటర్నేషనల్, 5 వచ్చి ఏపీ అంశాలు ఉన్నాయండి. అంటే ఆ 15 క్వశ్చన్స్లో నీకు ఒకసారి చూసినావు అంటే తెలుసా తెలీదా తెలుస్తుంది, తెలియకపోతే ఎక్స్ప్లెనేషన్ చూసావు, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూసావు, ఆ క్వశ్చన్స్ డైలీ ప్రాక్టీస్ చేసినావంటే 1 అవర్ స్పెండ్ చేసి ఆ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే, అదేవిధంగా మంత్లీ కరెంట్ అఫైర్స్ మంత్లీ టెస్ట్గా నువ్వు కానీ రాసి, అదేవిధంగా రివిజన్ టెస్టులు కానీ నువ్వు రాసినావంటే రివిజన్ టెస్టులుగా నువ్వు కానీ రాసినావంటే సరిపోతుంది. సో ఈ సండే కూడా నేనేం చెప్తున్నాను, జనవరి నుంచి జూన్ 2026కి ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్ టెస్ట్ అనేది పెడుతున్నాం. సార్ నేను ఇంకా కరెంట్ అఫైర్స్ చూడలేదు, చదవలేదు, రివిజన్ చేయలేదు, మీరేమో టెస్ట్ పెడుతున్నారు సండే రోజు అని అనుకోకూడదని. నీకు సిలబస్ అయిపోయిందా, రివిజన్ అయిపోయిందా, యూ హ్యావ్ టు కమ్ అండ్ సిట్ అండ్ రైట్ యాజ్ ఎ టెస్ట్. లేదు సార్ అంటే కమ్ అండ్ సిట్ అండ్ రైట్ యాజ్ ఎ ప్రాక్టీస్ పేపర్. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని సో ప్రతి కాన్సెప్ట్, ప్రతి టాపిక్, కరెంట్ అఫైర్లో ఉన్న టాపిక్ ఏదైతే క్వశ్చన్ పేపర్లో ఉందో వాటిని ప్రాక్టీస్ చేసినాం అనుకోండి, అంటే ఈ 6 monthsకి సంబంధించిన అంశాల్లో నీకు 150 టాపిక్స్, 150 థీమ్స్ నీకు వచ్చినట్లే కదా. వాటిని రివిజన్ చేస్తే గుర్తుంటాయి కదా. అదే అండి ప్రిపరేషన్, అదే సింప్లిఫికేషన్, అదే రివర్స్ ఇంజనీరింగ్, అదే ఎగ్జామ్ డిమాండ్ అండ్. అట్లా కాకుండా సార్ నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలా, ప్రతిరోజు మ్యాగజైన్ చదవాలా, ప్రతి మంత్లీ కంపల్షన్ చదవాలా. సో కరెంట్ అఫైర్స్ని చాలా సెలెక్టివ్గా, ప్రిసైజ్గా, ఇంపార్టెంట్గా చదివితే అప్పుడు ఫీర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఉండదు. నీకు టైం ఉందా, గో ఫర్ దిస్ మెథడ్. టైం లేదంట డైరెక్ట్ మంత్ వైజ్ అయినా లేకపోతే 6 months అయినా నీకు క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ అయ్యి ఆ క్వశ్చన్ మీద ఉన్న టాపిక్ను ఐడెంటిఫై చెయ్యి. సే ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిలేటరల్ గ్రూపింగ్ మీద క్వశ్చన్ అడిగారు, నాటో మీద క్వశ్చన్ అడిగారు, స్టేట్ ఆఫ్ హోర్మోజ్ మీద క్వశ్చన్ అడిగారు, ఇండోనేషియా మీద క్వశ్చన్ అడిగారు. సో దానికి నీకు మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. నాటో దేశాలు ఏమిటి, నాటోలో భారతదేశం సభ్యురాలుగా ఉందా, ఈస్ ఇండియా మెంబర్ ఆఫ్ నాటో ఆర్ నాట్, నాటోలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, నాటో యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, దాని యొక్క థీమ్ ఏంటి, అంతవరకు తెలుసుకుంటే చాలండి. అవి తెలుసుకోవాలంటే కరెంట్ అఫైర్స్లో క్విజ్ కానీ టెస్టులు కానీ ప్రాక్టీస్ చేస్తేనే నీకు కరెంట్ అఫైర్స్ మీద యొక్క భయం అనేది పోతుంది. అట్లా కాకుండా కరెంట్ అఫైర్స్ లాస్ట్లో చదువుతా, కరెంట్ అఫైర్స్ ముందు చదువుతా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్రాష్ కోర్సులో భాగంగా మనము ఒక్కొక్క మంత్కి ఇంపార్టెంట్ 50 కాన్సెప్ట్స్ ఐడెంటిఫై చేసి 5 hours క్లాస్ తీసుకొని చాలా ప్రిసైజ్గా ఎగ్జామ్ ఓరియంటేషన్లో క్లాస్లో ఇంటిగ్రేట్ అవుతుంది కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ యువర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్. సార్ నోట్ మేకింగ్ చేసుకోవాలా, ఇంత తక్కువ టైం ఉంది కదా, నోట్ మేకింగ్ వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఒకవేళ నువ్వు క్వశ్చన్ పేపర్లు చదివితే ఎక్స్ప్లెనేషన్ చూస్తా ఉంటే అక్కడి నుంచే దీన్ని మనం హెక్సాగోనల్ అప్రోచ్ అంటాం. హెక్సాగోనల్ అప్రోచ్ అంటే ఏ కాన్సెప్ట్ నువ్వు చదివినా హెక్సాగోనల్లో 6 points నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సార్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంచ్ అయింది, స్కీమ్ లాంచ్ అయింది, పిఎం కిసాన్ స్కీమ్ ఉంది, లేకపోతే విబిజీ రామ్జీ స్కీమ్, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ ప్రాంతంలో ఈ విబిజీ రామ్జీ స్కీము 1 July నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, అమల్లోకి వచ్చింది.
దీనికి సంబంధించిన విజన్ ఏంటి, విజన్ అంటే ఆబ్జెక్టివ్ ఏంటి, మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, దానికి సంబంధించిన ఇంకేమైనా బెనిఫిషరీస్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు బెనిఫిషరీ, అదేవిధంగా ఎక్స్క్లూజన్ ఎవరు ఈ స్కీమ్లోకి రారు, ఈ స్కీమ్లోకి సో ఎలిజిబుల్ కారు, అనర్హులు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన ఇంకా ఏమన్నా అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ స్కీమ్లో ఏం చెప్తున్నాము, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అంటే సార్ ఇప్పుడు మనకి దాదాపు 100 దినాలున్న 100 డేస్ నుంచి 125 డేస్కి మనము ఇంక్రీజ్ చేస్తున్నాము. దాని తర్వాత దీనికి బెనిఫిట్ ఏమిటి, రీసెంట్గా ఏమన్నా మనకి పర్సంటేజ్ ఉంది చూసారా, ఎవరు అమలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం శాతం ఎంత, స్టేట్ గవర్నమెంట్ యొక్క శాతం ఏమిటి, ఎందుకు మనకి న్యూస్లో అగైన్ అండ్ అగైన్ ఇది న్యూస్లో ఉంది అనేసి, ఇంకా ఏమన్నా నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా, అది కానీ నువ్వు కానీ నోట్ చేసుకోగలిగినావు అంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ ఎగ్జామ్ ముందు కరెంట్ అఫైర్స్ చదువుతున్నావు, నోట్ మేకింగ్ చేసుకున్నావు, ఆ నోట్ మేకింగ్ చేసుకున్న ఫైల్ ఒకసారి నీ యొక్క నోట్స్ ఒకసారి క్విక్గా రివిజన్ చేస్తే నీకు మళ్ళీ గుర్తొచ్చేస్తుంటాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ మనం కానీ రివిజన్ చేయకపోతే, గుర్తుపెట్టుకోకపోతే, ఒక 1 వీక్ 1 మంత్ కానీ చూడకపోతే మళ్ళీ అదే అడుగుతుంది, ఆ సబ్జెక్ట్ మనల్ని అడుగుతుంది, ఎవరయ్యా నువ్వు, హూ ఆర్ యూ అని అడుగుతుంది. సో దేర్ఫోర్ రివిజన్ కోసం నోట్ మేకింగ్ ఎన్ని చేసుకోవాలంటే ప్రిసైజ్ నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఈ ప్రిసైజ్ నోట్ మేకింగ్ వల్ల నీకు రివిజన్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఇప్పుడు కష్టపడితే, ఇప్పుడు నువ్వు పెయిన్ తీసుకుంటే ఎగ్జామ్ ముందు రివిజన్ అవుతుంది, ఫీర్ పోతుంది, నీకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ వల్ల నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్సే మనకి ఎగ్జామ్ కావాలి. కాన్ఫిడెన్స్ ఉంటే ఎగ్జామ్లో నువ్వు చూస్తున్నప్పుడే ఆటోమేటిక్గా నీకే తెలిసిపోతుంది నీ ఫ్యూచర్ ఏంటి, నువ్వు క్వాలిఫై అవుతున్నావా, మెయిన్స్ రాయబోతున్నావా, లేకపోతే ఇంకా నువ్వు మామిడి చెట్టు కోసం ఎదురు చేస్తున్నావు. సో దేర్ఫోర్ ఇక్కడ ఈ యొక్క మళ్ళీ నోటిఫికేషన్ స్టేటస్ గురించి ఈ లిటర్జీ, సో ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ఎందుకు సార్ ప్రిలిమ్స్, ఎందుకంటే ఏపీ గ్రూప్ 1 తీసుకుంటే 1:50 1:50 1:12 అనేది ఎవరికి తెలియదండి. సో ప్రిలిమ్స్ ఇక్కడ మనకి పోటీ కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఏపీ గ్రూప్ 1 ప్రత్యేకంగా, ఎందుకంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ జస్ట్ 91, 91 into 15, 91 into 50 వేసుకుంటే 4000 స్టూడెంట్స్ విల్ బి క్వాలిఫైయింగ్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామ్. లాస్ట్ టైం 2023 నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ కూడా ప్రిలిమ్స్ అవ్వలేదని, వాళ్ళు ఏమనుకున్నారంటే సార్ పేపర్ 2 చదువుకుని వెళ్తే సరిపోతుంది, పేపర్ 1 మాకు చదివేంత ఓపిక లేదు, దాంట్లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది, ఆ సిలబస్ అంతా రివిజన్ చేసేంత స్కోప్ లేదు. పేపర్ 2 తీసుకుంటే ప్రిసైజ్ సిలబస్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, జస్ట్ 45 డేస్ కూర్చుంటే మొత్తం కవర్ చేశాను. నేను ఐఐటీలో చదివా, మ్యాథ్స్ తోపు అనుకుని వెళ్ళారు, అక్కడ బొక్క బోర్ల పడ్డారు. నిజమండి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి పైన చదువుకొని వెళ్ళారు, కిందకి వెళ్ళిపోయారు. సో దేర్ఫోర్ ఇక్కడ ఎప్పుడు కానీ స్ట్రాటజిక్గా వెళ్ళాలి, నీకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలి, నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి, నీకంటూ ఒక ప్రయారిటీ అనేది ఉండాలి. అప్పుడే మనకి ఈ మ్యాంగో ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తుంటాను, చాలా సందర్భాల్లో చెప్పుంటాను. సో ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈస్ టు స్టార్ట్ ఫ్రమ్ టుడే నౌ. ఇంకా ముందుకెళ్లే ముందు మీకు ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని లాస్ట్ టైంలో అడిగిన క్వశ్చన్స్ సో మనకి ఏపీ గ్రూప్ 1లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు అనేది ఒకసారి చూద్దాము. సో నౌ లుక్ అట్ దిస్ వన్ క్వశ్చన్స్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ కమింగ్. ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకి 2024లో ఎగ్జామ్ జరిగింది. 2024లో మనకి మార్చ్లో ఎగ్జామ్ జరిగింది. సో పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చి ఇండియన్ హిస్టరీ, పార్ట్ బి వచ్చి సో ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ, రైట్స్, సొసైటీ సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని మెన్షన్ చేశారు. సో నౌ లుక్ అట్ ద సిలబస్ అండ్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విప్ కార్యాలయానికి సంబంధించిన 4 క్వశ్చన్స్ అడిగారు. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెప్పేటప్పుడు నీకేం చెప్పాను, అన్ని క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్లో దాదాపు 28 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్ క్వశ్చన్స్ అని అడిగా. ఇవి విప్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ చూడండి, విప్ సో మీద 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ట్రై టు అండర్స్టాండ్ ద ఫార్మాట్, ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్స్, ట్రై టు అండర్స్టాండ్ ఫోకస్ ఆఫ్ ది క్వశ్చన్స్. నెక్స్ట్ 32లో ప్రైవేట్ మెంబర్స్ బిల్, ఈ ప్రైవేట్ మెంబర్స్ బిల్ కూడా 4 క్వశ్చన్స్ 4 స్టేట్మెంట్స్ అడిగారు. ప్రైవేట్ మెంబర్స్ బిల్లు, పబ్లిక్ బిల్లు, ప్రైవేట్ బిల్ అంటాం. నెక్స్ట్ స్టేట్ బిల్కి సంబంధించి సో మ్యాండేటరీ రిజర్వ్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్, సో అంటే రాష్ట్రానికి సంబంధించిన ఒక బిల్లు, గవర్నర్ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేకమైన బిల్లుల్ని రాష్ట్రపతి ఆమోదం కోసం
మనకి రిజర్వ్ చేస్తారు. ఆ రిజర్వ్ చేసిన సందర్భాలు ఏమిటి అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పాను క్యాగ్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జిఎస్టీ కౌన్సిల్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, వీటి మీద క్వశ్చన్స్ అడిగారు. సో క్యాగ్ అనేది ఇక్కడ సిలబస్లో ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి గమనించుకోవాలి. సో ఇది క్యాగ్ అనేది మనకి రాజ్యాంగబద్ధమైన సంస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీస్, దానికి సంబంధించిన 4 స్టేట్మెంట్స్ అడిగారు. 4 స్టేట్మెంట్స్ అడిగారు. నెక్స్ట్ 35 జిఎస్టీ కౌన్సిల్ మనకి సో 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారము జిఎస్టీ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, రాజ్యాంగంలో చెప్పబడింది. దానికి సంబంధించిన 4 స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏం అడిగారంటే, సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దానికి మనకి రిపీటెడ్గా న్యూస్లో ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డైరెక్ట్ సర్కారియా కమిషను, వీటి గురించి సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, సో సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న అంశాలు ఏమిటి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే, సో అగైన్ దిస్ ఈజ్ ఆల్సో ద రెవెన్యూస్ షేరింగ్, ట్యాక్స్ రెవెన్యూస్. సో ట్యాక్స్ రెవెన్యూస్లో పన్ను రాబడికి సంబంధించిన, పంపిణీకి సంబంధించిన స్టేట్మెంట్స్ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీంట్లో ప్రిసైజ్గా అడిగారు. ఆర్టికల్ 268A, 269, 272, 270. సో ఈ ప్రశ్న అసలు 38 క్వశ్చన్ అందరూ వదిలేశారు, కానీ ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా కాన్స్టిట్యూషన్లో ఉన్న క్వశ్చన్ కాపీ చేశారు. 39 గమనించినట్లయితే నీకు హ్యూమన్ రైట్స్ కమిషన్, రైట్స్ ఇష్యూస్ అని చెప్పాను చూసారా, రైట్స్ ఇష్యూస్, NHRC, SHRC, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ SC, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్, ఇట్లాంటి కమిషన్స్ సంబంధించిన సో దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరు, దాంట్లో ఉన్న ఫంక్షన్స్ ఏమిటి, ఎవరు అపాయింట్ చేస్తారు, వాటి యొక్క విధి విధానాలు ఏమిటి అనేది ప్రశ్న. నెక్స్ట్ క్వశ్చన్ 40 క్వశ్చన్ గమనించినట్లయితే నీకు డీలిమిటేషన్, మళ్ళీ డీలిమిటేషన్ కమిషన్, డీలిమిటేషన్ మళ్ళీ న్యూస్లో ఉంది. మళ్ళీ ఇంకో విధంగా అడుగుతాడు, సెన్సస్ న్యూస్లో ఉంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ న్యూస్లో ఉంది, మహిళా రిజర్వేషన్ న్యూస్లో ఉంది, సైమల్టేనియస్ ఎలక్షన్స్ న్యూస్లో ఉన్నాయి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో నీకు కానీ తెలియకపోతే నీకు న్యూస్ చూసినంత మాత్రం వ్యూ అనేది రాదు. సో ఎప్పుడైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావో, డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావో, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు నీ బ్రెయిన్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఆ స్టాండర్డ్ని మనం ఇండైరెక్ట్గా నీ బ్రెయిన్కి ఎక్కిస్తాం. అట్లా కాకపోతే నీకు చదువుకొని వెళ్ళి ఇమీడియట్గా నువ్వు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయిపోతే ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు నీకు ఆ బ్రెయిన్ అనేది సాచురేట్ అయిపోతుందండి, ముద్దుబారిపోతుంది, పని చేయదని. నెక్స్ట్ ఇండియాస్ ఫారిన్ పాలసీ గురించి యాక్ట్ ఈస్ట్ పాలసీ అడిగారు, థింక్ వెస్ట్ పాలసీ, సాగర్ గురించి అడిగారు, థింక్ వెస్ట్ పాలసీ, ఇవంతా గురించి మెయిన్ ఆబ్జెక్టివ్ మాత్రమే అడిగారు. ఈరోజు మీరు న్యూస్లో చూసుకుంటే ఇండోనేషియాలో మన బ్రహ్మోస్ మిసైల్స్ ఇండోనేషియాకి సప్లై చేయడానికి ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదిరింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి. సో ఇప్పుడు ఇట్స్ నౌ ఇన్స్టెడ్ ఆఫ్ లుక్ ఈస్ట్ పాలసీ, నవ్ వీఆర్ హ్యావింగ్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. వీ హ్యావ్ లుక్డ్ ఎనఫ్, నవ్ ఇట్స్ టైమ్ టు యాక్ట్ అనే మనకి కాన్సెప్ట్ ఉంటుంది. పంచశీల్ ప్రిన్సిపల్స్ ఏంటి, మన యొక్క నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ పాలసీ ఏంటి, ఇప్పుడున్న ఫారిన్ పాలసీ యొక్క మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, విధి విధానాలు ఏంటి, దాంట్లో కూడా సంబంధించిన IORA, సార్క్ కావచ్చు, బిమ్స్టెక్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, G7 కావచ్చు, G20 కావచ్చు, నాటో కావచ్చు, ఈస్ట్ ఏషియా సమితు, ఆసియాన్ సమితు, నెక్స్ట్ IORA, ఇక్కడ ఇవంతా కూడా మనకి సో ఈ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ ఇంతమంది చెప్పాను చూసారా అది. నెక్స్ట్ ఇంకా మనకి 43 గమనించినట్లయితే ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనే 6th యూనిట్లో ఏపీ గ్రూప్ 1లో 6th యూనిట్ ఉంది. దానికి సంబంధించిన అంశాలు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్లో నీకు గమనించిన ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటే 2-3 కలిపి ఈ క్వశ్చన్ ఇచ్చాడు. మిషన్ కర్మయోగి, సీడాక్, సో అదేవిధంగా PMSYM, ఇట్లా నీకు మల్టిపుల్ స్టేట్మెంట్స్ అంతా కలిపి మోర్ దెన్ అంటే 2-3 ప్రోగ్రామ్స్ అంతా కలిపి ఒక క్వశ్చన్ అడిగారు. ఒక క్వశ్చన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అప్రాప్రియేషన్ బిల్ అంటే మనకి బడ్జెట్ ఎనాక్ట్మెంట్లో బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసి రెవెన్యూస్ వచ్చి మన రెవెన్యూస్ని మనం ఖర్చు చేయాలంటే ఈ అప్రాప్రియేషన్ బిల్నే మనం చెల్లింపుల బిల్ అంటాం. చెల్లింపుల బిల్లు సంబంధించిన అంశాలు ఏంటి, బడ్జెట్కి సంబంధించిన అంశాలు ఏంటి, వీటో అధికారానికి సంబంధించిన సస్పెన్సివ్ వీటో కావచ్చు, అబ్జల్యూట్ వీటో కావచ్చు, క్వాలిఫైడ్ వీటో కావచ్చు, పాకెట్ వీటో కావచ్చు, అది గవర్నర్కి ప్రెసిడెంట్కి మధ్య, రాష్ట్రపతికి ఉన్న అధికారాల మధ్య తేడా ఏమిటి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది. నెక్స్ట్ 9th షెడ్యూల్ మనకి బేసిక్ స్ట్రక్చర్కి సంబంధించిన మెయిన్ ప్రాథమిక సంబంధించిన ప్రధానమైన పాత్ర ఈ 9th షెడ్యూల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి టెరిటరీ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా,
ఆర్టికల్ 1 మీదనే ఈ 4 క్వశ్చన్స్ చూస్తే మతి భ్రమిస్తుంది. ఎందుకంటే టెరిటరీ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియాకి మధ్య తేడా ఏంటి అనేది ఒకసారి చదివితే నీకు గుర్తురాదని చాలామంది ఈ క్వశ్చన్ తప్పు చేశారు. సో ఇది ఆర్టికల్ 1లోనే డైరెక్ట్ స్టేట్మెంట్స్ కాపీ పేస్ట్ చేసి ఈ 47 క్వశ్చన్ మనకి ఫ్రేమ్ చేయడం జరిగింది. ఎందుకు మీకు ఫాస్ట్గా చెప్తున్నాను ఇక్కడ, మీకు ఎందుకు చెప్పాలనిపిస్తుంది అంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంతమంది చెప్పినా ఎన్నిసార్లు చదివినా మనకి ఎగ్జామ్లో వచ్చిన స్టేట్మెంట్స్ ఎక్కడి నుంచి అడుగుతున్నారు, ఏపీపీఎస్సీ యొక్క ధోరణి ఏమిటి, ఏపీపీఎస్సీ ఆలోచన ఏమిటి, ఏపీపీఎస్సీ ఆలోచన ఏంటంటే మిస్టేక్స్ లేకుండా, తప్పులు లేకుండా, సో ట్రాన్స్లేషన్స్ మిస్టేక్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ను తయారు చేయడం ఎలా అనేసి మనం ఏపీపీఎస్సీ డైరెక్షన్లో ఉంది. అప్పుడు క్వశ్చన్లో మిస్టేక్స్ లేకుండా, ట్రాన్స్లేషన్లో మిస్టేక్ లేకుండా ఉండాలంటే ఏపీపీఎస్సీ ప్రామాణికమైన పుస్తకం, ఒరిజినల్ డాక్యుమెంట్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ నుంచి స్టేట్మెంట్స్ లిఫ్ట్ చేస్తున్నారు, క్వశ్చన్స్ అక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి నువ్వు చదవాల్సిన రెఫరెన్స్ బుక్ కూడా, ప్రామాణిక పుస్తకం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ గాను కానీ రెఫరెన్స్ చూసినట్లయితే, చదివినట్లయితే నీకు ఆ గ్యాప్ అనేది ఉండదు. ఇంతకుముందు చెప్పేటప్పుడే ఆర్టికల్ 14 గురించి, రూల్ ఆఫ్ లా గురించి, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా ఏవి దయసి చెప్పిన కాన్సెప్ట్ ఏంటి, మన ఇండియాలో ఆర్టికల్ 194, 361A సంబంధించిన ఎక్సెప్షన్స్ ఏంటి, ప్రివిలేజెస్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఆర్టికల్ 48 క్వశ్చన్లు అడిగారు. నెక్స్ట్ 49 ఫండమెంటల్ డ్యూటీస్, నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. సో డైరెక్ట్గా అడిగేస్తారు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, కింది వాక్యాలను పరిగణించండి, ఆదేశ సూత్రాలకు సంబంధించి కింది వాక్యాలు గమనించండి. ఇక్కడ మనకి ఆర్టికల్ 51లో నీకు గమనించినట్లయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం బేసిక్ స్ట్రక్చర్, ప్రాథమిక నిర్మాణం. దాంట్లో భాగంగా మనం చెప్పుకునేటప్పుడు 24, 25 రాజ్యాంగ సవరణ, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు. సో దాంట్లో ఏం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ 52లో రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 368 గురించి 4 స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా మెన్షన్ చేశారు, యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ చేశారు. నెక్స్ట్ 53 అగైన్ ఇట్స్ ఎ బేసిక్ స్ట్రక్చర్ క్వశ్చన్. 368కి సంబంధించిన, అదేవిధంగా మనకి కుమార్ పద్మప్రసాద్ కేసు 92కి సంబంధించిన అంశం ఏమిటి. నెక్స్ట్ పార్లమెంటరీ ప్రివిలేజెస్, పార్లమెంటరీ అధికారాలు సంబంధించిన క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ 55లో రాజ్యసభకి అదేవిధంగా లోక్సభకి కంపేర్ చేస్తే, పోలిక చేసినప్పుడు మనకి ఏమైనా ఈక్వల్ స్టేటస్ ఉందా, వాళ్ళకి సమానమైన హోదా ఉందా, అన్ఈక్వల్ స్టేటస్ ఎక్కడుంది. నెక్స్ట్ 56 వచ్చి మనం 73rd 74th అమెండ్మెంట్ అని చెప్పుకున్నాం చూసారా, లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు, అదే వాటికి సంబంధించిన అంశాలు ఇచ్చారు. నెక్స్ట్ 57 అసర్షన్ రీజన్ క్వశ్చన్, అది ఇక్కడ దేని మీద ఇచ్చారంటే పంచాయతీల మీద ఇచ్చారు, గ్రామ పంచాయతీల గురించి ఇచ్చాడు. నెక్స్ట్ 58 క్వశ్చన్ అనేది ల్యాప్సింగ్ ద బిల్లు ఏ సందర్భాల్లో ల్యాప్స్ అవుతుందనే క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ 59 and 60లో నీకు లా కమిషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ప్రియాంబల్ మీద క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ చూసావు కదా, గ్రూప్ 1 క్వశ్చన్లో వెరీ స్టాండర్డ్ క్వశ్చన్. ఇంకా చెప్పాలంటే లాస్ట్ టైం పాలిటీ క్వశ్చన్ చదివిన తర్వాత, పాలిటీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏపీ గ్రూప్ 1లో సార్ ఈ స్టాండర్డ్ యూపీఎస్సీకి అంటే 2024లో ఎగ్జామ్ జరిగింది, అప్పుడు జరిగిన యూపీఎస్సీ ప్యాటర్న్ కంటే కూడా, స్టాండర్డ్ కంటే కూడా గట్టిగా ఇచ్చారు. సో ఇప్పుడు మన 2026లో జరిగిన యూపీఎస్సీ ప్యాటర్న్లో కూడా క్వశ్చన్స్ కూడా మనం ఇక్కడ అన్వయింపు చేసుకొని చదివితేనే ఏపీ గ్రూప్ 1 ఫిలిమ్స్ అనేది కూడా మీరు పోటీలో తట్టుకోగలుగుతారు. నౌ లెట్ us లుక్ ఇంటు ది ఏపీ గ్రూప్ 2 క్వశ్చన్స్. ఏపీ గ్రూప్ 2 క్వశ్చన్స్ ఒకసారి చూద్దాము. మెయిన్స్లో పేపర్ 1లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకు పేపర్ 1లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్లో మనకి ఫస్ట్ 75 క్వశ్చన్స్ ఏమి ఉన్నాయి, నెక్స్ట్ 75 క్వశ్చన్స్ ఏమున్నాయి. పేపర్ 1లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో పేపర్ 1లో ఫస్ట్ 75 క్వశ్చన్స్ వచ్చి సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక సంస్కృతి 75 వరకు, 76 నుంచి 150 వరకు నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి క్వశ్చన్స్ అడిగారు. నా లెట్స్ లుక్ ఇన్ టు ది 76 క్వశ్చన్ ప్రిసైజ్గా ఒకసారి చూద్దాము. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ది క్వశ్చన్స్, డెప్త్ ఆఫ్ ది క్వశ్చన్స్, బ్రెడ్త్ ఆఫ్ ది క్వశ్చన్స్, ఫోకస్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఇంతవరకు నువ్వు ఆ విధంగా చదవకపోతే ఇప్పుడైనా రియలైజ్ చేసినావు. సెక్షన్ బి డైరెక్ట్ క్వశ్చన్. ఇంతకుముందు చూడండి, ఏపీ గ్రూప్ 1లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి 4 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ గురించే ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ మనం ప్రాథమిక హక్కులను రాజ్యాంగానికి యాడ్ చేసాము, జోడింపబడింది. నెక్స్ట్ 42nd అమెండ్మెంట్ యాక్టు. ఇక్కడ
77 నుంచి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇట్లాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నీకు ఆన్సర్ ఒకటే ఉంటుంది. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 42వ రాజ్యాంగ సవరణ, మిగిలిన రాజ్యాంగ సవరణ కూడా 44, 45, 43 గురించి కూడా నువ్వు చదువుకోవాలి. అప్పుడే నీకేమవుతుందంటే మళ్ళీ ఎగ్జామ్కి వచ్చేటప్పుడు నీకు వీటి మధ్య ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ అన్నీ నీకు దాదాపు ఇప్పుడు నీకున్న దాదాపు 100 పైన రాజ్యాంగ సవరణ జరిగాయి. దాదాపు 106th 2023 106 సార్లు 106వ రాజ్యాంగ సవరణ ఉమెన్ రిజర్వేషన్ బిల్, మహిళా రిజర్వేషన్ చట్టం. సో దీనికి సంబంధించి 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అడిగినవే మళ్ళీ అడుగుతారు. ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే ఆప్షన్స్లో మిగిలిన 3 ఆప్షన్స్లో ఉన్నవి కూడా ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు రివైజ్. ఏమి యాడ్ చేస్తారు ఇక్కడ? సెక్యులర్ అనే పదము మనకి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగానికి జోడించింది. అదేవిధంగా ఇక్కడ ఏమి అడిగారు? 44, 43, 45 వాటి గురించి ఏమి యాడ్ చేస్తారనేది నువ్వు తెలుసుకుంటావు. అప్పుడే నీకేమవుతుందంటే ఫీర్ పోయి క్లారిటీ వస్తుంది. క్లారిటీ వస్తుందంటే ఆటోమేటిక్గా నీకు ఆత్మస్థైర్యం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 78లో ఇది స్టాండర్డ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో కొన్ని లక్షణాలు, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని అంశాలు మనం వివిధ రాజ్యాంగాల నుంచి స్ఫూర్తి పొందాము, తీసుకున్నాము. అవి ఏమిటి అనేసి అడుగుతున్నారు. 79 అగైన్ లుక్ అట్ దిస్ వన్. కోఆపరేటివ్స్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2011 సంబంధించిన 4 స్టేట్మెంట్స్ అడిగారు. సో 73, 74, 97 ఈ 3 రిపీటెడ్గా అడుగుతున్నారు. సో ఇప్పుడే చూడండి 42 చదువుకున్నావు, 44, 43, 45 ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నావు? సో 97కి సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన సో సహకార సంఘాలకు సంబంధించిన అంశాలు ఏమిటి అనేది అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ కూడా ఉంది, ఉంది. సో దానికి సంబంధించిన అంశాలు ఏంటి? దానికి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 32 ఎందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హార్ట్ అండ్ సోల్ హృదయం మరియు ఆత్మగా రాజ్యాంగానికి ఒక హృదయం వంటిది అనేసి ఏ అధికారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ణించారు అనేసి అడిగారు. నెక్స్ట్ 81 చూడండి. ఇక్కడ మనకి 26th November 1949 అనేది ఆన్సర్. కానీ మిగిలిన డేట్స్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా ప్రామాణికం కూడా వాటి యొక్క ప్రాధాన్యత కూడా నువ్వు తెలుసుకోవాలి. 26th January 1950 ఏంటి? రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అదేవిధంగా 26th November 1950కి ఏమన్నా గుర్తింపు ఉందా? అదొక ర్యాండమ్ ఈరా అనేది కూడా మనం తెలుసుకుంటే దెన్ యూ విల్ బి మోర్ క్లారిటీ. నెక్స్ట్ 82 ఇక్కడ 82 యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఏ పార్ట్లో ఉంటుంది? ఇప్పుడు మనకి అందరికీ తెలుసు. సో 4 పార్ట్లు తెలుసు, 5 పార్ట్లు తెలుసు, 6 పార్ట్లు తెలుసు. దాని తర్వాత అడుగుతున్నారు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, ఎలక్షన్స్ కావచ్చు, ఇవంతా దానికి సంబంధించిన పార్టులు ఏమిటి? నెక్స్ట్ 83 హౌ మెనీ షెడ్యూల్స్ వేర్ దేర్ ఇన్ ద ఒరిజినల్ కాన్స్టిట్యూషన్? తొలుత మూల రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్లు ఉన్నాయి? సో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? నెక్స్ట్ 84 సో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఏర్పాటు చేశాం? అది ఏపీ గ్రూప్ 1లో చూడండి దాదాపు 4 స్టేట్మెంట్స్ అడిగారు హెచ్ఆర్సీ కింద. సో ఇక్కడ మనం హెచ్ఆర్సీ కింద ఎప్పుడు ఏర్పాటు చేశారు? నెక్స్ట్ 85లో నేషనల్ కమిషను ఫస్ట్ చైర్పర్సన్ ఇప్పుడున్న చైర్పర్సన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంతే కదా, మొదటి చైర్పర్సన్ ఎవరు, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 86 గురించి మనము 7th షెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ 7th షెడ్యూల్లో మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటుంది. దానికి సంబంధించిన రెసిడ్యూరీ పవర్స్ ఏమిటి? ఈ రెసిడ్యూరీ పవర్స్కి సంబంధించిన చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? 87లో మనకి రిట్ పిటిషన్ ఆర్టికల్ 32 కింద చూడండి. ఆర్టికల్ 32 మీదనే 2 క్వశ్చన్స్. ఆర్టికల్ 32 ఏం చెప్పారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెస్ డిస్క్రైబ్డ్ ఆర్టికల్ 32 యాజ్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. Now article 32 we have 5 writ petitions, habeas corpus, mandamus, prohibition, certiorari, quo warranto. మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన అంశం కింద మనకి హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అనేది మనకి హైకోర్టులో వేశారు. సో ఈ హెబియస్ కార్పస్ అంటే అర్థం ఏంటి? మాండమస్ అంటే ఏంటి? సో సెర్షరీ, కో వారెంట్ అంటే అర్థం ఏమిటి? వీటిని మనం పొందే హక్కు కూడా మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 32లో మెన్షన్ చేశారు, ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 88 ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఉంది, జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది, జ్యుడిషియల్ రీస్ట్రైన్ ఉంటుంది. వాటికి ఏ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్ఫూర్తి, ఎక్కడి నుంచి మనం తీసుకున్నాము? నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వేటికి ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, భారత ఎన్నికల సంఘం వేటికి ఎలక్షన్స్ని నిర్వహిస్తుంది? నెక్స్ట్ 90లో నీకు గమనించినట్లయితే
వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇవంతా అందరూ చదువుతుంటారు. బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా, ఎలం సింఘ్వి, నెక్స్ట్ దంతవాలా, గాడ్గిల్ కమిటీ అవి ఏర్పాటు చేసిన సంవత్సరాల ఆధారంగా, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆధారంగా క్రొనాలజీ కాలానుక్రమంగా అమర్చండి అనేసి అడిగారు. నీకు ఇయర్లు గుర్తు లేకపోతే నీకు ఈ క్వశ్చన్ గాల్లో కలిసిపోయినట్లే. నెక్స్ట్ 91 గమనించినట్లయితే ఇవంతా మనకి ఇక్కడ 73rd 74th అమెండ్మెంట్ ఉన్నాయి చూసారా. సో 73rd 74th 97th లోకల్ బాడీస్. 73rd వచ్చి మనకి రూరల్ లోకల్ బాడీస్, గ్రామీణ స్థానిక సంస్థలు. 74th వచ్చి అర్బన్. అవి ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు పార్లమెంట్ పాస్ చేసింది, ఎప్పుడు ప్రెసిడెంట్ సంతకం పెట్టారు అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా ఇచ్చారు. నెక్స్ట్ క్యాంటోన్మెంటు. సో ఇది ఒక హిస్టారికల్ డెవలప్మెంట్లో రాజ్యాంగ పరిణామ క్రమంలో వచ్చే క్వశ్చన్. సో లార్డ్ రిప్పన్, అదేవిధంగా లార్డ్ రిప్పన్ గురించి కొంతవరకు మీకు హిస్టరీలో కవర్ అవుతుంది. ఇక్కడ మద్రాసు గురించి, క్యాంటోన్మెంట్ గురించి. నెక్స్ట్ ఈవీఎంస్. ఇక్కడ ఈవీఎంస్ గురించి చూడాల్సిందంటే ఈవీఎంస్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు, మొత్తం ఒక రాష్ట్రంలో కావచ్చు దేశం మొత్తం ఈవీఎంలు ఎప్పుడు ప్రవేశపెట్టాం. ఈవీఎంలు పోయినాయి. ఇప్పుడేమొచ్చాయి, ఈవీఎంలతో పాటు వివిప్యాట్లు వచ్చాయి. వివిప్యాట్లు ఏంటి, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. మనం ఓటేసిన తర్వాత నువ్వు ఓటు ఎవరికి వేసావు, అతని యొక్క పేరేంటి అనేది డిస్ప్లే అయ్యి మళ్ళీ అది కట్ అయ్యి మనకు అక్కడే ప్రింటింగ్ అనేది ఎలక్షన్ కమిషన్ వాటిని ర్యాండమ్గా పారదర్శకత పెంచడం కోసం, జవాబుదారీతనం పెంచడం కోసం వివిప్యాట్లు మనము ఇంట్రడ్యూస్ చేశాము. నెక్స్ట్ 94 మీరు గమనించినట్లయితే మినిమం ఏజ్ ఫర్ ఓటింగ్ ఏజ్ ఫ్రమ్ 21 years నుంచి 18 సంవత్సరాలకి ఎప్పుడు తగ్గించాము, ఏ రాజ్యాంగ సవరణ 61వ రాజ్యాంగ సవరణ 1988లో అది అమల్లోకి వచ్చింది. 89లో మనం ఏం చేస్తామంటే ఈ ఓటింగ్ రైట్స్ అనేది తగ్గించాము. నెక్స్ట్ 95లో నీకు చూడండి కమిటీస్, ఇంపార్టెంట్ కమిటీస్. అవి దేనికి సంబంధించింది, ఏటికి సంబంధించింది, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కావచ్చు, పోలీస్ రిఫార్మ్స్ కావచ్చు, జ్యుడిషియల్ రిఫార్మ్స్ కావచ్చు, సెంటర్ స్టేట్ రిలేషన్స్, లోకల్ బాడీస్, ఇంకా ఏదైనా ప్రత్యేకమైన అంశాన్ని మన రాజ్యాంగం జోడించాలంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీస్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ క్వశ్చన్ అడిగారు. అంటే ఇది మనం రిపీటెడ్ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఆల్రెడీ అంశాల్లో ఉండొచ్చు అడగచ్చు, ఇప్పుడు న్యూస్లో ఉన్న అంశాల మీద ప్రాధాన్యంగా కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ స్టాండర్డ్ క్వశ్చన్. అక్కడ ఏపీ గ్రూప్ 1లో అడిగారు. ఇక్కడ కూడా చూడండి ఎలక్షన్ కమిషన్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ మీద అడిగారు, ఈవీఎం మీద అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 97లో నీకు రాజ్యాంగ సంస్థలు ఏమిటి, కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏమిటి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్, నీతి ఆయోగ్, ఎన్హెచ్ఆర్సీ. వీటిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, స్టాచ్యూటరీ బాడీస్ ఏంటి, ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఏంటి. 98లో 91st అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2003 నేను ఇంతకుముందు చెప్పాను చూసారా. సో మనం యాంటీ డిఫెక్షన్ లా, సో ఫిరాయింపుల నిరోధక చట్టం మనకి 2 వస్తాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలో యాంటీ డిఫెక్షన్ లాలో 2 రాజ్యాంగ సవరణ వస్తాయి, 52, 91. వాటికి సంబంధించి మనకి దానితో పాటు మనకి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్తున్నాను చూసారా. మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అంటే ప్రభుత్వంలో తక్కువ మంది ఉండాలి, కానీ ప్రభుత్వ పరిపాలన చాలా పటిష్టంగా ఉండాలి, గరిష్టంగా ఉండాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఇది స్టాండర్డ్ క్వశ్చన్. ఐవర్ జెన్నింగ్స్, కేసీ వేరు, జవహర్లాల్ నెహ్రూ, కేవీ కామత్ వాళ్ళు ఏం చెప్పారు, ఫెడరేషన్ సిస్టమ్ మీద, ఫెడరల్ సిస్టమ్ మీద, సమైక్య వ్యవస్థ మీద వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ ఏంటి. నెక్స్ట్ 100 సో పవర్ టు ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ జడ్జెస్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ఇప్పుడు మీకు గమనించినట్లయితే సుప్రీంకోర్టులో టోటల్ జడ్జెస్ నీకు 38గా కనిపిస్తుంది, 1+37. అదే మొట్టమొదటి సుప్రీంకోర్టు మనకి 1774లో 1+3 ఉంటుంది. అంటే 1+3 నుంచి ఇప్పుడు మనం 1+37కి వచ్చాం. 1+37 అంటే వాటి యొక్క సంఖ్య పెంచాలంటే ఎవరికి అధికారం ఉంటుంది. నెక్స్ట్ 101లో మనకి క్రొనలాజికల్ ఆర్డర్ ఆఫ్ దేర్ పార్టీస్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే ఇది కొద్దిగా చాలా డ్రై టాపిక్. మనం జనరల్గా ఏమవుతుందంటే పార్టీస్ మన యొక్క లోకల్ బాడీస్, లోకల్ పొలిటికల్ పార్టీస్ అయితే గుర్తుపెట్టుకుంటాము. ఇక్కడ మనకి నేషనల్ అదేవిధంగా రీజనల్ పార్టీస్ని వాటి యొక్క క్రైటీరియా అడుగుతాం, కానీ ఇక్కడ డేట్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చారు. సో ఎప్పుడు కాలానుక్రమంగా అడిగారు, కొంతవరకు బుర్ర ఉపయోగిస్తే అది ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 102 నీకు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, లోక్పాల్, లోకయుక్త వాటికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 103లో మనకి సమైక్య సూత్రాలని మనకి ఏ ప్రిన్సిపల్స్, ఫెడరల్ ప్రిన్సిపల్స్
మనకి సమైక్య వ్యవస్థని ఉల్లంఘన చేస్తుందనేసి అడిగారు. నెక్స్ట్ 104లో నీకు ఏమడుగుతున్నారంటే మళ్ళీ కాంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్. ఇంతకుముందు చూడండి సేమ్ రెసిడ్యూరీ పవర్స్ గురించి అడిగారు. రెసిడ్యూరీ పవర్స్ అంటే 7th షెడ్యూల్. 7th షెడ్యూల్లో ఇక్కడ ఏమడుగుతున్నారు, కొన్ని ఇంపార్టెంట్ అంశాలు తీసుకొని ఆబ్జెక్టివ్ తీసుకొని నీకు కాంకరెంట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అంటాం. ఇదే అంశాలని మనం డయార్చీ అంటాం. డయార్చీలో మనకి 1919 చట్టంలో 1935 చట్టంలో ఏ అంశాలు రిజర్వ్డ్, ఏ అంశాలు ట్రాన్స్ఫర్డ్ అని కూడా చెప్పుకున్నాము. ఇక్కడేం చెప్తున్నామంటే కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, సో అదేవిధంగా యూనియన్ లిస్ట్. నెక్స్ట్ 105లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వాజ్ డెసిగ్నేటెడ్ as గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, వైస్రాయి, అదేవిధంగా ఇవంతా కూడా మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటాము. నెక్స్ట్ 106లో లోక్పాల్ లోకయుక్త ఏ రోజు మనకి అమల్లోకి వచ్చింది, ఏ రోజు అమల్లోకి వచ్చింది చూడండి. మీకు 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, 97th ఈ లోక్పాల్ లోకయుక్త రీసెంట్ చట్టాలు అయితే ఎప్పుడు అమల్లోకి వచ్చిందనేసి కూడా అడుగుతున్నారు. ఫస్ట్ చైర్పర్సన్ అడుగుతున్నారు, ప్రజెంట్ చైర్పర్సన్ కూడా అడుగుతున్నారు. 107 వచ్చి సో నీకు ఈక్వల్ స్టేట్ లిస్ట్కి సంబంధించి మనం చట్టం చేయాలంటే ప్రొసీజర్ ఏంటి, పద్ధతి ఏంటి అనేసి అడుగుతున్నారు. అదే గ్రూప్ 1లో చూడండి మనకి లోక్సభకి, రాజ్యసభకి కంపారిజన్ ఇచ్చారు, ఈక్వల్ స్టేటసా, అన్ఈక్వల్ స్టేటసా. నెక్స్ట్ 108లో ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మళ్ళీ అడుగుతున్నారు. ఫండమెంటల్ డ్యూటీస్ వాజ్ యాడెడ్. సో 86th అమెండ్మెంట్ యాక్ట్లో 11వ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఇక్కడ 42వ రాజ్యాంగ సవరణతో పాటు ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది కమిటీ అడిగారు. మళ్ళీ అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. ఇదే ప్రశ్న మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. అంటే రిపీట్ అయిన కాన్సెప్ట్ అన్నిసార్లు రిపీట్ చేస్తున్నారంటే నీకు గుర్తుపెట్టుకోకపోతే సో నీ తప్పండి, సో ఎగ్జామ్ తప్పు కాదు. నెక్స్ట్ 109 నుంచి అసర్షన్ రీజన్ క్వశ్చన్స్లో నీకు గమనించినట్లయితే చాలా నీకు బుర్ర ఉపయోగిస్తే, టెర్మినాలజీ తెలిస్తే నీకు అర్థమవుతుంది. లేకపోతే బుక్ చదువుకొని వెళ్ళిపోతాను రాస్తానంటే కాదు. అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్లో దాదాపు 10 క్వశ్చన్స్ వరకు ఏ కానీ బి కానీ ఆన్సర్గా ఇచ్చారు. నేను ఇక్కడ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ నీకు చదవాలంటే, గుర్తుండాలంటే న్యూస్ పేపర్ కొద్దిగా అవగాహన చేసుకుని చదివినావంటేనే నీకు అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. జస్ట్ ఇక్కడ 115 పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నీకు ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ పిఐఎల్ మనకి పిఎన్ భగవతి కావచ్చు, విఆర్ కృష్ణ అయ్యర్ కావచ్చు, వీళ్ళిద్దరిని ఇంకా చెప్పాలంటే జస్టిస్ పిఎన్ భగవతి ఈస్ కన్సిడర్డ్ ఫాదర్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం యొక్క సో పితామహుడు ఎవరు అనే ప్రశ్న అడుగుతున్నారు. నెక్స్ట్ సెంటర్ స్టేట్కి రిలేషన్స్ సంబంధించిన కమిషన్స్ ఏంటి, కమిటీస్ ఏంటి, అవి ఇచ్చిన రికమెండేషన్స్ మీద కూడా ప్రశ్న అడుగుతున్నారండి. నెక్స్ట్ 117లో నీకు సేమ్ సో నాట్ ఏ కండిషన్ ఫర్ పొలిటికల్ పార్టీ టు బికమ్ ఏ నేషనల్ పార్టీ. సో ఇంతకుముందు చెప్పాను ఎలక్ట్రల్ రిఫార్మ్స్ సంబంధించి జాతీయ అదేవిధంగా సో రీజనల్ పొలిటికల్ పార్టీస్కి మన గుర్తింపు పొందాలంటే కండిషన్ ఏంటి. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు కదా, కాలానుక్రమంగా 4 పార్టీలు ఇచ్చారు, సమాజ్వాదీ పార్టీ, టీడీపీ ఇట్లాంటి 4 పార్టీలు ఇచ్చేసి సో వాళ్ళ యొక్క పార్టీస్ ఏర్పాటు చేసిన ఆధారంగా కాలానుక్రమంగా ఏర్పాటు చేయమని అడిగారు. 118 అగైన్ 73rd అమెండ్మెంట్, 73rd, 74th నుంచి ఇప్పటికి 4 క్వశ్చన్స్ వచ్చాయి. 74 అడిగాడు, 73 అడిగారు. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నీకు పూంచి కమిషన్, ఎల్ఎం సింఘ్వి కమిటీ, బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా, ఎల్ఎం సింఘ్వి, ఇవంతా కమిటీస్ కూడా మనకి ఈ లోకల్ బాడీకి సంబంధించిన అంశాలే. నెక్స్ట్ 119లో నీకు ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్రెసిడెంట్. మనం రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు, ప్రెసిడెంట్ ఎన్నుకునేటప్పుడు ఆ ఎలక్టరల్ కాలేజీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు. సో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 120 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ డిక్లేర్డ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ వైడ్ బై సుప్రీం కోర్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015. ఈ 2015లో ఈ 99వ రాజ్యాంగ సవరణని సో చెల్లుబాటుగా గుర్తించలేదు. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ యొక్క స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగిస్తుంది, భంగం కలిగిస్తుంది అనేసి మనకి సుప్రీంకోర్టు 2015లో తీర్పునిచ్చింది. నెక్స్ట్ 121 to 150 మనం ఒకసారి గమనించినట్లయితే క్వశ్చన్స్ ఎక్కడ వెళ్ళట్లేదండి, అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళట్లేదు. విత్ ఇన్ ద లిమిట్స్లోనే, విత్ ఇన్ ద రిపిటేషన్లోనే, విత్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లోనే యాజ్ పర్ ద సబ్జెక్ట్, యాజ్ పర్ ద కరెంట్ అఫైర్స్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్. నువ్వు అది వదిలేసి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వదిలేసి, కరెంట్ అఫైర్స్ని వదిలేసి పుస్తకాలు చదువుకుంటూ కూర్చున్నావు అంటే ముసలివాడు అవుతావు, కానీ సర్వీస్ అనేది రాదండి. మీకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు గొంతు పోయే విధంగా చెప్తున్నానంటే దాని అర్థం ఏంటంటే సో ఇది తెలుసుకోవడం కోసం స్టూడెంట్ వచ్చి
రిపీటెడ్ అయినా ఫ్రెషర్ అయినా సరే ఏ బుక్ చదవాలంటే నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకో, వాటిని ప్రాక్టీస్ అయ్యి వాటిని నేను అర్థం చేసుకుని కానీ నువ్వు కానీ ముందుకెళ్ళామంటే ఇమీడియట్గా మనం కాంపిటీషన్లో ఉంటాం, సేఫ్ జోన్లో ఉంటాం, సర్వీస్ జోన్లో ఉంటాం. సో అలా నువ్వు బ్రెయిన్ని మనం ట్యూన్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ మనకి ఇవి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి చూసారు, ఇంతకుముందే చెప్పుకున్నాం. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ద్వారా మనము నియమించాము, మార్పు చెందాం, అదే క్వశ్చన్ అదే చాప్టర్లోకి వచ్చేది 121. నెక్స్ట్ 122 ఫైనాన్స్ కమిషన్ సంబంధించి. నెక్స్ట్ ప్రియాంబల్ గురించి అడుగుతున్నారు. సో ప్రియాంబల్ గురించి అడుగుతున్నారు. 124 అటార్నీ జనరల్ గురించి ఒక 3 స్టేట్మెంట్స్ అడిగారు. నెక్స్ట్ మనకి సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా మనం ఏం చెప్పాం, భారత రాజ్యాంగంలో కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని రాజ్యాంగంలోని అంశాలు కొన్ని రాజ్యాంగాల నుంచి, సో అంతర్జాతీయ అంటే వేరే విదేశీ రాజ్యాంగాల నుంచి మనం స్ఫూర్తి పొందాము, తీసుకున్నాము, అరువు రాజ్యాంగంగాన్ని కూడా కొంతమంది విశ్లేషకులు విమర్శన చేస్తుంటారు. మళ్ళీ ఇక్కడ కూడా 125లో సేమ్ చాప్టర్ నుంచి ఇంకో క్వశ్చన్ అడిగారు. 126లో ప్రెసిడెన్షియల్ సిస్టమ్కి పార్లమెంటరీ సిస్టమ్కి మధ్య తేడా అడిగారు. 127 చూడండి, ఇప్పుడే ఫైనాన్స్ కమిషన్ గురించి చదివాము, అదేవిధంగా ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గురించి కూడా 2 స్టేట్మెంట్స్ అడిగారు. 128లో అగైన్ ఇంతకుముందు చూడండి ప్రెసిడెంట్ ఎలక్టరల్ కాలేజు, ఇక్కడేమో వైస్ ప్రెసిడెంట్ గురించి 128లో అడిగారు. 129లో సో నీకేం అడిగారంటే జీరో అవర్ క్వశ్చన్ అవర్ యొక్క తేడా ఏంటి. 130లో మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్, అదే సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ పార్లమెంటరీ డివైజెస్ అనేసి చెప్తాము. పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ సిస్టంలో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఏమేమి మనకున్న పద్ధతులు ఏంటి అనేసి 129 130లో అడిగారు. నెక్స్ట్ ఇది 131లో ఆర్టికల్ 13, 32, 23 ఈ 3 బీసీడీ రిపీటెడ్గా చదువుతుంటాం, కానీ 137 చాలా తక్కువగా చదువుతుంటాము. సో ఇది కొన్ని ఆర్టికల్స్ ఏదైతే రిపీటెడ్గా మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారో దాన్ని. నెక్స్ట్ మీకు తెలిసిందే, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ని మనము పునర్విభజన చేసి ఇప్పుడు రాష్ట్ర హోదా ఉన్న దాన్ని మనము కేంద్రపాలిత ప్రాంతంగా యూనియన్ టెరిటరీగా మనం డిమోషన్ చేసాం. అది ఆ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ 133 నీకు చెప్పాను ఇంతకుముందుగా దాదాపు 175 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్ అసెర్షన్ రీజన్ క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ రైట్ టు ప్రాపర్టీ గురించి అసెర్షన్ రీజను. నెక్స్ట్ 134లో అగైన్ సో అశోక్ మెహతా, ఇప్పుడు వరకు నేను అవే కమిటీస్ చెప్తున్నాను, బల్వంత్ రాయ్, అశోక్ మెహతా, ఎల్ఎం సింఘ్వి, ఈ కమిటీలు ఇచ్చిన సిఫార్సులు ఏమిటి, 2 టైర్ సిస్టమా, 3 టైర్ సిస్టమా, 4 టైర్ సిస్టమా. నెక్స్ట్ 135లో సో మనకి ఈ అపాయింట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు ఏ విధంగా అపాయింట్ చేస్తాము, ఏ విధంగా వాళ్ళని మనం నియమిస్తాము అనేది ప్రశ్న అడిగారు. 136 అగైన్ ఇట్స్ 73rd లోకల్ బాడీస్, 73rd 74th గురించి మినిమం 5 క్వశ్చన్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. మినిమం 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు. నువ్వు చదవకపోతే ఈ 5 క్వశ్చన్స్ పోయినట్టే. నెక్స్ట్ 137 గురించి నీకు ఆర్టికల్ 352, 356, 365 సో ఈ క్వశ్చన్స్ మనకి సంబంధించిన అంశాలు అంటే మనకి 352, 356, 365 మనకి నేషనల్ ఎమర్జెన్సీ, ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించింది. నెక్స్ట్ 138 నీకు ఆర్టికల్ 32 మీదనే 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్టికల్ 32 అంబేద్కర్ ఏం చెప్పారు, హార్ట్ అండ్ సోల్ అని చెప్పారు. ఆ 5 రిట్ పిటిషన్స్ గురించి అడిగారు. మళ్ళీ ఇక్కడ మ్యాండమస్ గురించి మళ్ళీ ఎక్స్ప్లిసిట్గా ఒక క్వశ్చన్ అడిగారు. 139 డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాల మీద అసెర్షన్ రీజన్ క్వశ్చన్. 140 అగైన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మనకి మెటీరియల్ రిసోర్సెస్ గురించి జనరల్గా ఈ 140లో వచ్చిన క్వశ్చన్ జనరల్గా మనకి ర్యాండమ్ క్వశ్చన్ అండి, డిఫికల్ట్ క్వశ్చన్. 141లో డిపిఎస్పిలో మెన్షన్ చేసిన అంశాలు ఏమిటి అనేసి అడుగుతున్నారు. మనకి డిపిఎస్పి చదువుంటే ఇట్స్ ఎ వెరీ ఈజీ టేక్ క్వశ్చన్. 142లో పంచాయత్స్ గురించి 11th షెడ్యూల్ అని చెప్పాను, 11th షెడ్యూల్, 12th షెడ్యూల్, 73, 74 రాజ్యాంగ సవరణ గురించి. నెక్స్ట్ సేమ్ 143 కూడా అదే కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్. 144 ఫండమెంటల్ రైట్ టు మ్యారీ గురించి ప్రశ్న. 145 ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఇచ్చారు. 146 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950, 1951 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఇది రిపీటెడ్గా న్యూస్లో ఉంటుంది. నెక్స్ట్ 147 సుప్రీంకోర్టు గురించి అడిగారు, సుప్రీంకోర్టుకి సంబంధించి. సో నెక్స్ట్ 148 ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్, 42nd అమెండ్మెంట్ చూడు దాదాపు 4 ప్లేస్లో వచ్చింది ఇప్పటి వరకు. నెక్స్ట్ 149లో నీకు 6th షెడ్యూల్ గురించి అడిగారు. 150 ఇట్ ఈస్ అబౌట్ సిక్కిం. దెర్ఫోర్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మళ్ళీ ప్రిసైజ్గా చెప్తున్నాను, 75 క్వశ్చన్స్ చూస్తేనే ఒక్కొక్క క్వశ్చన్ 2-3 సార్లు రిపీట్ అయ్యాయి.
అట్లా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంటే 500 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నువ్వు కానీ ప్రాక్టీస్ చేసినావంటే 30 క్వశ్చన్స్లో ఈజీగా నువ్వు 20 క్వశ్చన్స్ రైట్ పెట్టచ్చు. కరెంట్ అఫైర్స్ చేసినావంటే ఇంకొక 2-3 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టచ్చు. అంతవరకు చాలండి. అదే గ్రూప్ 2కి వచ్చిన తర్వాత నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2000 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఒక 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ 500 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అట్లా 2500 నుంచి 3000 కాన్సెప్ట్స్ కానీ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే గ్రూప్ 2లో 75 క్వశ్చన్స్లో నువ్వు 60 నుంచి 65 క్వశ్చన్స్ 100% కరెక్ట్గా పెట్టచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం విల్ మీట్ ఇన్ ద క్రాష్ కోర్స్. క్రాష్ కోర్స్లో వెరీ సింపుల్గా ఎఫెక్టివ్గా ఏంటంటే కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నుంచి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు క్విక్గా రివిజన్ చేసుకోవడము, గుర్తుపెట్టుకోవడము, మళ్ళీ ముందుకెళ్ళడం. సో దిస్ ఈస్ ద మెథడ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఇన్ ద క్రాష్ కోర్స్. ఆన్లైన్ స్టూడెంట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఐల్ టేక్ అప్ వన్స్ ఆన్లైన్ డౌట్స్ ఆర్ ఫినిష్డ్. ఇంకా నీకు ఏదైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ చేయండి, ఐల్ టేక్ అప్. దో స్టూడెంట్స్ హూ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ మీ, మీరు నాతో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదు టెక్స్ట్ చేయాలంటే టెక్స్ట్ చేయొచ్చు. దో స్టూడెంట్స్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, మీకు ఏదైనా సందేహాలు లేకపోతే, డౌట్స్ లేకపోతే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ది సెషన్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. విల్ సీ యూ అగైన్. చెప్పండి. సో ఐఫోన్ ఐఎమ్ సెయింగ్ దట్ ఇట్ విల్ బి 3 months. 3 monthsలో మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ కవర్ అవుతుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ కవర్ అవుతుంది. దాంతోపాటు ఎకానమీ ప్లస్ పాలిటీ సిలబస్ కూడా కవర్ అవుతుంది. Is it clear? Those students who wants to interact with me, you can unmute and you can raise your hand. I'll unmute you.
So iPhone, it is not total prelims and mains, it is a prelims crash course of group 1 group 2 together. ఓకే, సో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ టుగెదర్ అన్నప్పుడు నీకు ఏమనిపిస్తుందంటే ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న పాలిటీ ఎకానమీ మనకి ప్రిలిమ్స్ మాత్రం ప్రిలిమ్స్లో కూడా ఉంది, కానీ అదే సబ్జెక్ట్స్ ఎకానమీ పాలిటీ వచ్చి మనకి ఏపీ గ్రూప్ 2లో ప్రిలిమ్స్లో లేదు, కానీ మెయిన్స్లో ఉంటుంది. ఇక్కడ ఫోకస్ ఏంటంటే కంబైన్డ్ సిలబస్ ఆఫ్ ఏపీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్ విల్ బి కవర్. దేర్ఫోర్ దానివల్ల ఏమవుతుందంటే ఏపీ గ్రూప్ 2లో ఉన్న ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి, మెయిన్స్లో ఉన్న 2 సబ్జెక్ట్స్ అనేది కవర్ అవుతాయి. సో అది మనకి టెస్ట్ సిరీస్లో ఉంటుందండి, సబ్జెక్ట్ వైజ్ ప్లాను. కే బాబు మనకి టెస్ట్ సిరీస్లో 120 డేస్ ప్లాన్, 150 డేస్ ప్లాన్ టెస్ట్ సిరీస్లో ఉంటుంది. క్లాసెస్లో అయితే సబ్జెక్ట్ ప్లాన్ ఉంటుంది. సో మండే నుంచి నీకు ఏమవుతుందంటే జాగ్రఫీ సబ్జెక్టు ప్లస్ అర్థమెటిక్ సిలబస్ కవర్ అవుతుంది. సో 1 మంత్ అంటే డైలీ 5 hours క్లాస్ ఉంటుంది, విల్ బి కవరింగ్ ది 2 subjects. So it's a bilingual batch, Mr. JK, English and Telugu together. Anjali, you're asking any possibility of online access for Jan to June current affair test of Sunday. Online కూడా ఉంటుంది. Please kindly call to this number 7013495019. Miss Anjali, 7013495019. Or in our Telegram channel also we are sharing how to register for online. You can register and appear for the exam. Online is also there. Morning 10 AM to 12:30. Am I clear? So last 2 questions. Offline students I'll take up once I finish the online. Offline students, any doubts, please feel free to ask. So thank you students for joining this session. I wish all the best. The classes will రేపు ఎల్లుండి కూడా ఫౌండేషన్ క్లాసెస్ ఉన్నాయి. రిమైనింగ్ రేపు వచ్చి మీకు మెంటల్ ఎబిలిటీ మీద ఫౌండేషన్ క్లాస్ ఉంది, అంటే ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ సాటర్డే రోజు జాగ్రఫీ ఉంది. మండే నుంచి మీకు 2:30 to 5, అగైన్ 5:30 to 8, 5 hours క్లాసు. వీఆర్ స్టార్టింగ్ ది 2 subjects in prelims orientation. Thank you students.